నేను మధ్యలో మీకు చెప్పాను కదా ఇందాకే, నేను కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కొన్ని ప్రశ్నలు అడిగేటప్పుడు దయచేసి అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పేటువంటి రీతిగా మీరు సిద్ధపడి ఉంటే నేను మధ్యలో అడిగేటువంటి ప్రశ్నలు మీకు ఉపయోగపడవచ్చు. ఇక్కడ ఏమన్నా కనబడుతుందని అంటే నేను ఇప్పుడు అడిగితే యాపిల్ చెట్టు కనబడుతుందని చెప్తాను. సో ఈ యాపిల్ చెట్టులో మనము మేజర్గా మనం చూసేటువంటిది ఏంటంటే 3 రకాలైనటువంటి విషయాలు చూస్తాం. ఒకటి వేర్లు చూస్తాము, దాన్ని ఏమంటామనంటే అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. దాన్ని సిద్ధాంతపరమైనటువంటి విషయాలుగా మనం చూస్తాము. దాన్ని వేరులో నుంచి చొచ్చుకొని తీసుకుని వెళ్తుంది అన్నమాట లోపలికి. అంటే చెట్టుకి వేరులు లేకపోతే అది చెట్టు అనేటువంటి అవకాశమే లేదు. ఇది మనము దీన్ని అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. రెండోది ఏంటంటే ట్రంక్ లేదంటే కాండము. ఆ కాండాన్ని ఏమనొచ్చు మనం అంటే పర్సనల్ లైఫ్ ఎస్సిమ్యులేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. అంటే అక్యుములేషన్ అంటే ఏంటంటే తీసుకున్న విషయాలని, ఎస్సిమ్యులేషన్ అంటే ఏంటంటే దాని ద్వారాగా ముందుకి నడిపించడం అన్నమాట, ప్రజ్వలింపజేయడం. దాన్ని పర్సనల్ లైఫ్ ఎస్సిమ్యులేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటాం. దాన్ని డివోషనల్ లైఫ్ కూడా మనం అంటాం. అంటే డాక్టర్ని తీసుకున్న తర్వాత ఆ డాక్టర్ని మనం ఏం చేయాలనంటే డివోషనల్గా మనము తీసుకుని వెళ్తాం. మూడోది ఏంటంటే పబ్లిక్ లైఫ్ లేదా ప్రాక్టికల్ లైఫ్ అంటాం. యాక్టింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అంటే ఏ సత్యాలైతే మనం తెలుసుకున్నామో ఆ సత్యాల్ని మన జీవితానికి అన్వయించుకుంటూ ఇతరులకి ప్రయోజనకరంగా, ఇతరులకి ఉపయోగకరంగా, ఇతరులకి మేలుకరంగా మనము దానిని తీసుకుని వెళ్ళేటువంటి విషయం ఏదైతే ఉందో దానిని మనము ఏమంటామంటే పబ్లిక్ లైఫ్ అంటాం. యాక్టింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా బాగుండాలి అని అంటే, ఇదంతా బాగా జరగాలి అని అంటే ఒకటి బాగుండాలి. ఏంటి బాగుండాలి? దాంట్లో కిందన రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి. అంటే వేర్లు బాగుంటే దానికి వచ్చేటువంటి ఫలాలు బాగుంటాయి. వేర్లు బాగోకపోతే ఫలాలు బాగోవు. సో వేర్లు బాగోలేనంటే ఏం చేయాలని మనం అనుకున్నాం ఇందాకనంటే డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతపరమైనవి విషయాలు మనం చూడాలి. ఎస్ బ్రదర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా? అందరికి ఈ పిక్చర్ కనిపిస్తుందా అని అడగడానికి నేను ఫోన్ చేశాను. ఎందుకంటే మీరు ఈ పిక్చర్ చూడాలంటే మీరు స్లైడ్ నెంబర్ 1 కి పోవాలి. అంటే ఇట్లా మూవ్ కావాలి. మీరు ఇండివిజువల్ గా రావాలి. ఆ ఫస్ట్ స్లైడ్ లో వస్తుంది. అంటే వీళ్ళందరూ గ్రూప్ లో ఉన్నారనుకోండి కనబడదు. ఇది గ్రూప్ లో ఉండకుండా మీరు ఏం చేయాలంటే ఇట్లా స్లైడ్ కావాలి. ఇట్లా స్లైడ్ అయితే సైడ్ కి పోతే ఫస్ట్ స్లైడ్ లో మీకు పిక్చరు టీచర్ ఒక ఫేస్ కనిపిస్తుంది. ఓన్లీ టీచర్ ఫేస్ కనిపిస్తుంది. వాట్సాప్ కనిపిస్తుంది. సారీ పీపీటీ కనిపిస్తుంది. ఆ పీపీటీ ఇంకా శ్రీనివాస్ గారు కనిపించే స్లైడ్ కి వెళ్ళండి. మీరు ఇట్లాని స్లైడ్ డేటా మూవ్ చేస్తే అక్కడ వస్తుంది. అందరు చూడగలుగుతున్నారు లేదు. నేను అనుకుంటే గ్రూప్ లో ఉంటే కనబడదు. ఓకే, థ్యాంక్ యూ. సారీ. పర్లేదు ఏం పర్లేదండి. ఎప్పుడైనా మీరు అలాగా ఆఫ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళకి చెప్దామని నేను. అయితే సాధారణంగా స్పాట్ లైట్ చేసినప్పుడు నాది ఒకటే కనబడుతుంది మ్యాక్సిమము. స్పాట్ లైట్ నేను చేయకపోతే అప్పుడు వేరే కనబడతాయి. ప్రసాద్ గారు మీరు కనబడుతుందా? నా స్లైడ్ కనబడుతుందా? మీరు నాకు వీడియోలో ఉన్నారు. ఇలా చేయొద్దండి ప్రసాద్. స్లైడ్ కనబడుతుంది కదా? ఓకే, గుడ్. అంటే అది నేను ఎప్పుడైతే స్పాట్ లైట్ చేస్తానో ఆటోమేటిక్గా అది ఓన్లీ స్క్రీన్ మీద వచ్చేది ఒకటే, నా డిస్ప్లే ఒకటే వస్తుంది. దానిపైన నాది వస్తుంది. ఓకే అండి, మంచిది. ఇక్కడ మనము ప్రాముఖ్యంగా మనము చూసేటువంటి దాంట్లో ఈ చెట్లో నుంచి మనం నేర్చుకునేటువంటిది లేదంటే ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి. సో రూట్స్ బాగుండాలంటే రైట్ చర్చ అయి ఉండాలి, రైట్ వాక్యాన్ని తీసుకోవాలి, రైట్ విషయాలని మనము అర్థం చేసుకునేప్పుడు ఈ విషయాలు మనకి బాగా వస్తుంది. దాని ద్వారాగా డివోషనల్ లైఫ్ బాగుంటుంది. దాని తర్వాత మన ఫ్రూట్స్ కూడా ఇతరులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటా ఉన్నాయి. సో మనము కొంచెం ముందుకెళ్దాం ఇక్కడి నుంచి. మొదట ఒక 2-3 స్లైడ్స్ వరకు కూడా అసలు మనము పాత నిబంధన లేదా కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటో మనం తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్? పాత నిబంధన మరియు కొత్త నిబంధన. ఎందుకు 2 నిబంధనలు ఉన్నాయి బైబిల్లో? ఒక నిబంధనతో సరిపోతుంది కదా వాస్తవానికి.
ఎందుకు దేవుడు 2 నిబంధనలు రాయించాడు? కొంచెం కన్ఫ్యూజింగ్ అవడానికి. సాధారణంగా ఒకటి ఉంటేనే కష్టంగా ఉంటుంది, మరి 2 ఉన్నాయి దీంట్లో. ఒకటి పాత నిబంధన అంటున్నాము, రెండోది కొత్త నిబంధన అంటున్నాము. ఏంటి ఆ వ్యత్యాసము, లేకపోతే ఆ విషయాలు ఏంటి అనేటువంటి విషయాలు మనము కొన్ని స్లైడ్స్లో మనం దీన్ని చూడడానికి ట్రై చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్? సో పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసము. మొదట పాత నిబంధన ఎలా ఉండేది అంటే ధర్మశాస్త్రము బాహ్యంగా ఉన్నది. బాహ్యం అంటే బయట ఉన్నది మేడం. కొత్త నిబంధనలో ధర్మశాస్త్రము అంతరంగంగా ఉన్నది. అంటే లోపల హార్ట్లోనే ధర్మశాస్త్రం పెట్టేశాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రము చదవాలి, దాని తర్వాత దాని ప్రకారంగా జీవించాలి, ఇదంతా కూడా ఓన్లీ లాని అవుట్ సైడ్గా ఉంటే, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఏమైందనంటే ధర్మశాస్త్రము ఇన్నర్గా అంటే మన హార్ట్లోనే పెట్టడం జరిగింది. దీన్ని అందుకనే ఇన్నర్ అండ్ అవుటర్ అంటాం. దాని తర్వాత పాత నిబంధనలో యాజకుడి ద్వారా మాత్రమే దేవునితో సంబంధము కలిగి ఉండేవారు. అంటే దేవునితోటి మాట్లాడాలనంటే యాజకుడు కావాలి, యాజకుడికి చెప్పుకుంటే యాజకుడు వెళ్ళి దేవుడికి చెప్పాలి. మనిషి దేవుడితోటి మాట్లాడలేనటువంటి పరిస్థితి, భయపడేటువంటి వాడు, దాని తర్వాత మాట్లాడడానికి కూడా జడిసేటువంటి వాడు. మాట్లాడడానికి యాజకుడి దగ్గరికి వెళ్తేనే యాజకుడు దేవుడితో మాట్లాడేవాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగాయి. న్యూ టెస్ట్మెంట్లో ఏం జరిగిందనంటే దేవునితో వ్యక్తిగత దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం. అంటే ఇప్పుడు మనం వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిస్తూ ఉంటాడు ఇమీడియట్గా. మళ్ళీ మధ్యలో మనకి మీడియేటర్స్ అవసరం లేదు. అంటే అలాగని పాస్టర్ వద్దని కాదు, పాస్టర్ రోల్ వేరు. అంటే పాస్టర్ ఉండాలి, సేవకుడు ఉండాలి, సంఘాన్ని నడిపిస్తారు, అదంతా కాన్సెప్ట్ వేరు. కానీ మనము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేటువంటి ఆధిక్యతని దేవుడు మనకిచ్చాడు. మూడోది ఏంటంటే దేవుని జ్ఞానమును బోధించిన వారి ద్వారాగానే వచ్చేది. అంటే ఎవరైతే బోధిస్తున్నారో వారి ద్వారాగానే మనకు వచ్చేది. ఇప్పుడేమో లోపల నివసించే పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని కూడా మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి దేవుని యొక్క ఆత్మ గ్రహింపు మనకి ఇవ్వడం జరిగింది. దీనిని మనము అప్పుడు పాత నిబంధనలో పాపాలకు తాత్కాలికమైనటువంటి పరిష్కారం ఏర్పాటు, ఓన్లీ టెంపరీ సొల్యూషన్ ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపాలకి. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు కోడ్నో లేకపోతే ఎద్దునో లేకపోతే గొర్రెలనో లేకపోతే పౌరాలనో ఏదైనా సరే ఏర్పాటు చేసేవారు. అది చేసిన తర్వాత యాజకుడికి వెళ్ళి దాన్ని అర్పించేవాడు బలిపీఠం దగ్గర. అర్పించినప్పుడు ఆ పాపములకు తాత్కాలికమైనటువంటి పరిష్కారం, అంటే ఏదైతే చేశాడో దానికి మాత్రమే పరిష్కారం. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనలో పాపాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో చేసినటువంటి సిలువ కార్యాన్ని బట్టి మనము కంటిన్యూస్గా మనం చూసేటువంటిది. దాని తర్వాత పాత నిబంధనలో సహాయము ఏమీ లేదు. కొత్త నిబంధనలో దైవిక సహాయము, ప్రేరణ మరియు సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని పరిశుద్ధతను మరియు మనిషి యొక్క పాపపు స్వభావాన్ని చూపించడానికి రూపొందించబడింది పాత నిబంధన. అంటే పాపపు స్వభావం ఏంటి, దాని తర్వాత మనిషి యొక్క పాపపు స్థితి స్వభావాన్ని చూపించడానికి రూపించబడితే, కొత్త నిబంధనలేమో రక్షించడానికి రూపొందించబడింది, రక్షణ కార్యం జరగడానికి. క్రీస్తులో దేవుని పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. సో పరిశుద్ధత మంద కాదు, ఇప్పుడు పరిశుద్ధత దేవునిది అయ్యింది, దేవుడి ద్వారాగా మనకు వచ్చేటువంటిది. విధేయత విశ్వాసాన్ని రుజువుపరిస్తే, ఇక్కడేమో విశ్వాసము విధేయత ద్వారా రుజువుపరచబడుతుంది. అప్పుడేమో అక్కడ ముందు ఏం చేయాలి, లోబడాలి. అప్పుడు లోబడిన దాన్ని బట్టి విశ్వాసం వస్తుంది. ఇక్కడేమో ముందు విశ్వాసం ఉంటే విశ్వాసము విధేయతలోకి నడిపించి దాన్ని రుజువు చేసుకుని వస్తున్నాం. సో సామూహికంగా ఉండేటువంటిది ఓల్డ్ టెస్ట్మెంట్లో. మనం ఆకాన్ కేసు మనం చూసామనుకోండి, ఒకవేళ మనం ఆకాన్ కేసు మనం చూస్తే పాపం చేసినప్పుడు వాళ్ళు అందరినీ, కుటుంబాన్ని, ఆ యొక్క వంశాన్ని అంతటినీ కూడా ఏం చేశారు అంటే అక్కడ తీసుకుని వచ్చి పాలెం దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా చంపేసినట్టుగా మనం చూస్తాం రాయలతో కొట్టి. సో అది ఇక్కడ మనము చూసేటువంటి విషయం, అది సామూహికంగా ఉండేటువంటి విషయము. కానీ కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఏమైందంటే పర్సనల్, నేను చేస్తే నేనే ఆ నష్టాన్ని అనుభవిస్తాను, నేను తప్పు చేస్తే నేనే ఒప్పుకోవాలి, క్షమించమని అడగాలి. నేను చేసిన పాపము వేరే వాళ్ళు క్షమించమని అడిగితే అది క్షమించడానికి వీలవదు, కుదరదు. సో ఇది మాట, అంటే సామూహికంగా ఉండేవారు, ఇప్పుడేమో వ్యక్తిగతంగా అది రూపాంతరము చెందబడింది. వ్యక్తిగతంగా రూపాంతరం చెందబడింది. అప్పుడేమో హోల్గా ఉంటే, ఇక్కడేమో వన్నెస్ మాట. ఇక్కడ మనం ఇంకా కొంచెం చిన్న క్లారిటీ ఇస్తాను. అదేంటంటే ఈ మధ్యలో ఈ కరోనా వల్ల చాలామంది సంఘాల వాళ్ళు ప్రార్థనలు ఎక్కువ చేస్తున్నారు, తప్పులేదు, దాంట్లో చేయాలి.
4 గంటలకు ప్రార్థన, 5 గంటలకు ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన, ఇలాగా ఉదయము 4 గంటల నుంచి 7 గంటల వరకు ఒకరు చేస్తే అలాగే చాలా రకరకాలైనటువంటి ప్రార్థనలు వింటూ ఉన్నాం. యూట్యూబ్లో లైవ్స్ వెళ్తూ ఉన్నాయి అవన్నీ కూడా. మా సంఘము ఉదయకాల ప్రార్థనని, మా సంఘము మధ్యాహ్నకాల ప్రార్థనని, మా సంఘము రాత్రికాల ప్రార్థనని, మా సంఘము రాత్రంతా ప్రార్థనని, ఇలాంటి చాలా రకాలైన ప్రార్థనలు చేస్తున్నారు. నేను ప్రార్థన చేయడం తప్పని నేను అంటలేదు, కానీ ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తున్నారు అనేది ఒకటి మీకు చెప్తాను. అంటే అందరూ కాదమ్మా, కొంతమంది వారు ఏమని చేస్తున్నారంటే, ప్రభువా మా దేశములో నివసిస్తున్నటువంటి హైందవులు వారు విగ్రహారాధన చేస్తున్నారు, వారు వ్యభిచారం చేస్తున్నారు, వారు దొంగతనం చేస్తున్నారు, వారు మీకు విరోధముగా పాపం చేస్తున్నారు, మేము వారి పాపములను ఒప్పుకుంటున్నాము, దయతో వారిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు. కొన్ని ప్రార్థనలు మీరు కాదు, అంటే వాక్యానుసారంగా ఉండేటువంటి సంఘాలు అలా చేయవు. కొన్ని సంఘాల వాళ్ళు నేను విన్నవి ఏంటంటే, ప్రభువా మా దేశాన్ని రక్షించండి అని ప్రార్థన చేయడం తప్పలేదు, కానీ మా దేశ ప్రజల పాపాలు మేము ఒప్పుకుంటున్నాము అని ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మనము మా దేశ ప్రజల యొక్క పాపము మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించడు. అది మాట ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం. మన దేశ ప్రజల పాపము ఎవరు ఒప్పుకోవాలి అనంటే వారే ఒప్పుకోవాలి. అయితే వారు ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలనంటే వారికి రక్షణ సువార్త సునాదం వినిపించాలి. వారు ఎంత దేవునికి దూరమై ఉన్నారో మనం చెప్పాలి. వారు దేవుని ప్రేమని ఎంత చులకనగా చేశారో మనం చెప్పాలి. దాని ద్వారాగా వారి మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించే క్రమములో అప్పుడు వారు, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించండి అని అడుగుతారన్నమాట. అడగాలి, అప్పుడు మాత్రమే ప్రభువారు క్షమిస్తారు. కానీ చాలామంది చాలా సంఘాల వారు ఆ యూట్యూబ్లో లైవ్ చూస్తున్నప్పుడు, ప్రభువా మా దేశ ప్రజల పాపాలు మేము ఒప్పుకుంటున్నాము, మా దేశము ప్రజలు విగ్రహారాధనలు ఉన్నారు, మీకు కాకుండా వారికే విగ్రహాలకి మొక్కుతున్నారు, ప్రభువా వారి విగ్రహారాధన పాపము మేము ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని వారిని క్షమించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇది వాక్యానుసారమైనటువంటిది కాదు. అందుకని నేను ఇక్కడ ఎందుకు ఆగాను అని అంటే, ఇందాక నేను ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పాత నిబంధనలు అలా ఉన్నాయి. నెహెమ్యా ప్రార్థన చేశాడు, మా పితరులు ప్రభువా పాపం చేశారు. దాని తర్వాత దావీదు ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాము. యోబు గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూస్తుంటాం. అంటే మన పితరులు చేసినటువంటి పాపాలు ఒప్పుకున్నట్లుగా వారు ప్రార్థన చేశారు. కానీ కొత్త నిబంధనలో అలా లేదండి. కొత్త నిబంధనలో ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒప్పుకోవలసిందే. రక్షించబడిన వ్యక్తి పాపము చేసినా సరే, ఎవరో ప్రార్థన చేస్తే వారి ద్వారాగా ఆ పాపముకి క్షమాపణ లేదు. ఇది వ్యక్తిగతంగా చేయవలసిన విషయాలే కానీ సమూహముగా లేని విషయాలు. దాని తర్వాత క్రీస్తు మరణంతో ముగిసింది పాత నిబంధన, ఇక్కడేమో క్రీస్తు మరణంతో ప్రారంభమైంది. హిబ్రూలో బెర్రిత్ అనేటువంటి మాట వాడతారు, ఒప్పందం లేదా ఒడంబడిక అనేటువంటి పదం వాడబడతారు పాత నిబంధనలో. గ్రీక్లో డైతెకే చిత్తము లేదా నిబంధన, వీలునామా అనేటువంటిది. అంటే నిబంధనకి పాత నిబంధనలో బెర్రిత్ అని వాడితే, కొత్త నిబంధనలో డైతెకే చిత్తము లేదా నిబంధన లేదా వీలునామా అనేటువంటి పదాలు వాడబడుతుంది. దేవుని ప్రత్యక్షతను ప్రారంభిస్తుంది పాత నిబంధన, దేవుని ప్రత్యక్షతను పూర్తి చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. మనం తర్వాత వెళ్ళే కొలది ఈ విషయాలు మధ్యలో కూడా మనకు వస్తుంటే అక్కడ నేను మళ్ళీ చెప్తాను మీకు. దేవుని ప్రత్యక్షతను ప్రారంభించింది, దేవుని ప్రత్యక్షతను పూర్తి చేసింది పాత నిబంధన. సో నో మోర్ రివల్యూషన్. అంటే ఇప్పుడు ఇంకా దేవుడు ప్రత్యక్షపరచుకోవట్లేదు. ఇంకా అంటే వాక్య రూపంగా ఆయన ఏమైతే ప్రత్యక్షపరచుకోవాలో అవన్నీ కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. 66 గ్రంథాల్లో దేవుడు లిఖించినటువంటి విషయాలన్నీ కూడా ప్రత్యక్షపరచబడినవే. ఇందాక మనకి దైవజనులు రాజేంద్ర పాల్ గారు మాట్లాడుతూ బైబిల్ ద బెస్ట్ బుక్ అనేటువంటి భక్సింగ్ గారి యొక్క పాటని పాడి వినిపించారు. మనందరం కూడా పాడుకున్నాం. సో దేవుని ప్రత్యక్షత కంప్లీట్ అయిపోయింది. దేర్ ఈజ్ నో అదర్ రివలేషన్స్. నాకు కొత్తగా ఏమీ కనబడదు. నాకు ఒకవేళ కనబడినా, నాకేదైనా వినబడినా, నాకేదైనా కళ వచ్చినా, దర్శనం వచ్చినా, ఏమొచ్చినా సరే అది బైబిల్తో పోల్చడానికి లేదు, పోల్చడానికి వీలు లేదు కాదు, అసలు చేయడానికి లేదు. అది అబద్ధమే.
దేవుడు వాక్యములో నుంచి ఏదైతే మాట్లాడాడో 66 గ్రంథాల్లో అక్కడతోటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి అంటే దేవుడు ఓన్లీ కేవలము 66 గ్రంథాల్లో నుంచే మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా మాట్లాడేది, కొత్త ప్రత్యక్షతలు రావు. రాత్రి నాకు కలలో కనబడి దేవుడు ఇలా చెప్పాడు, నాకు అలా చెప్పాడు, ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు, ఇవేమీ దేవుడు మాట్లాడవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యములో నుంచే మాట్లాడతాడు. లాస్ట్ 1 మంత్ బ్యాక్ మే నెలలో ఒకరికి దర్శనం వచ్చింది. ఏమని? చిన్నపిల్లలు గెద్దలు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయని. అంటే గెద్దలు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతే కరోనా వేవ్, థర్డ్ వేవ్లో పిల్లలందరూ చనిపోతారు అనేటువంటి ఒక పెద్ద దర్శనం వస్తే అది పెద్ద అందరూ పాపులర్ చేసి అందరూ వైరల్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకి వాట్సాప్ అంతా అదే ఉంటుంది, స్టేటస్లు అన్నీ కూడా అవే చేసుకోవచ్చు. కానీ మే నెల అయిపోయింది, థర్డ్ వేవ్ ఇంకా రాలేదు. వస్తుందేమో, భవిష్యత్తులో వస్తుందేమో, మనకు తెలియదు. కానీ వారు చెప్పినటువంటి ప్రవచనాలు వాక్యానుసారమైనవి కాదు. దేవుడు ఇవన్నీ వస్తాయని ఆల్రెడీ ముందే రాసిపెట్టాడు. ఆయన చివరి దినాల్లో, ఆయన రాకడ సమయంలో కరువులు వస్తాయని, వ్యాధులు వస్తాయి, ఇవన్నీ వాక్యంలో ఉన్నవి. ఇవన్నీ మళ్ళీ నాకేమీ స్పెషల్ రివల్యూషన్ ఏమీ లేదు. ఇంకా అలాంటి రివల్యూషన్స్ ఏమీ అవసరం లేదు. దేవుని ప్రత్యక్షతను పూర్తి చేసింది. ఓకేనండి. క్రీస్తు మెస్సియాగా ప్రవచించడం జరిగితే క్రీస్తు మెస్సియాగా ప్రదర్శన జరిగింది. అంటే ఆయన వస్తాడని అక్కడ చెప్తే ఇక్కడేమో వచ్చి చూపించారు. రక్షణకి విశ్వాసం అవసరమైతే రక్షణకి విశ్వాసం అవసరం ఇక్కడ కూడా. విశ్వాసంతో జీవించడం అవసరమైతే విశ్వాసంతో జీవించడం అవసరం ఇక్కడ కూడా. దాని తర్వాత దేవుని ప్రవచనాత్మక ప్రణాళికను ప్రవచిస్తే ఇక్కడేమో ప్రదర్శించింది. తర్వాత దేవుని గురించిన మరియు ఆయన మార్గాల గురించి అవగాహన ఇస్తే ఇక్కడేమో దేవుని గురించి మరియు ఆయన మార్గాల గురించి మరింత ఎక్కువ అవగాహన ఇచ్చింది. ఫుల్ అండ్ కంప్లీట్ రివల్యూషన్ మనకి దేవుడు కొత్త నిబంధనలో కంప్లీట్ చేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయా రీతిలుగా దేవుడు మాట్లాడాడు. కానీ తన చివరి దినాల్లో తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. తన కుమారుడు మాట్లాడినటువంటి మాటల ద్వారాగా కొత్త నిబంధన కంప్లీట్ చేసి దేవుడు మనతోటి మాట్లాడిస్తూ ఉన్నాడు. సో దేవుని సూత్రాలు మరియు సత్యాలను నమోదు చేస్తే ఇక్కడేమో బలోపేతం చేస్తుంది. ఇక్కడ పాత నిబంధనను కొత్త నిబంధనకు మరుగై ఉంటే ఇక్కడేమో కొత్త నిబంధనలో పాత నిబంధన వెల్లడిపరచబడింది. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. వాస్తవానికి అది ఉన్నదాన్ని దీనిలో వెల్లడైంది మాట కొత్త నిబంధన. కొత్త నిబంధన లేకుండా పాత నిబంధన పూర్తి కాలేదు. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన పూర్తిగా అర్థం కాదు. అది లేకుండా మనం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. సో దేవుడు మనిషి, పాపము, రక్షణ మొదలైన వాటి గురించిన సత్యాన్ని నొక్కి చెబుతుంది పాత నిబంధన. దేవుడు మనిషి, పాపము, రక్షణ మొదలైన వాటి గురించి సత్యాన్ని ధృవీకరిస్తుంది. అక్కడేమో చెబితే ఇక్కడేమో ఎంఫసైజ్ చేస్తున్నాడు, ధృవీకరించడం జరుగుతుంది. సో కొత్త నిబంధన లేకుండా పాత నిబంధన పూర్తి కాదు. కానీ పాత నిబంధనను, కొత్త నిబంధన యొక్క నెరవేర్పును మరియు ముగింపును ముందుగా ప్రవచించడము జరిగింది. ఇదండి అద్భుతమైనటువంటి విషయాలు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నిబంధనలో ఉన్నటువంటి 2 డిఫరెన్సెస్ నేను మీకు చెప్పాను ఇప్పటివరకు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లారిఫికేషన్స్ కానీ ఎనీవన్ అంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు అడిగితే నేను మాట్లాడతాను. మీరేమైనా మాట్లాడితే. ఏమీ లేవని అనుకుంటే మౌనంగా కూర్చోవచ్చు. ఏమైనా ఉన్నాయనుకుంటే అన్మ్యూట్ చేసుకొని అడగచ్చు. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూసాం ఇప్పటివరకు. ఓకే, మీరేం మాట్లాడతలేదు కాబట్టి మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. అంటే ఒక ఫేజ్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఇక్కడ నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. అదేంటనంటే నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే నిబంధనలు. దేవుడు ఎలాంటి నిబంధన చేశాడు, ఎవరితో నిబంధన చేశాడు, ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన కొత్త నిబంధన వరకు మనము ఏమేమి చేశాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. సో దేవుని నిబంధనల్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అని అంటే సింపుల్ డయాగ్రామ్ తోటి అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో మొదటిది నిబంధన ఏంటి అంటే ఆదాము అవ్వలతోటి సృష్టి సంబంధమైనటువంటి నిబంధన చేసుకొచ్చాడు. ఇవన్నీ నీవే, ఇదంతా నీదే. సో దీంట్లో ఉన్నటువంటి అన్నీ తినచ్చు, అన్నీ మీరు చేయొచ్చు. సృష్టి అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా దేవుడు మాట్లాడింది, ఆదాముతో మాట్లాడినటువంటి విషయాలు ఏంటంటే 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో ముందుగానే దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడాడు. ఇవన్నీ నీవే, ఇవంతా నీదే, ఇదంతా నీదే.
ఇది దేవుడు ఆదాము అవ్వతో చేసినటువంటి మొదటి నిబంధనగా మనం దీన్ని తీసుకుంటాం అన్నమాట. దాని తర్వాత రెండోది మనం చూస్తే నోవాతో నిబంధన చేశాడు. ఇంద్రధనుసుని బేస్ చేసుకుని ఇక మీదట నేను ఎప్పుడు కూడా మళ్ళీ ఇలా చేయను అని చెప్పేటువంటి నిబంధనని నోవాతో చేసినటువంటి నిబంధన. మూడో నిబంధన మనము అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, ఇసుక రేణువలే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను నిబంధన దేవుడు చేశాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ కవనెంట్స్ ఇవన్నీ కూడా మనం దీన్నే కవనెంట్స్ అని అంటాం, కవనెంటల్ థియాలజీ అని అంటాం, ఇవన్నీ రకరకాలుగా అంటాము. నాలుగోది మోషేతో చేశాడు. దేవుడు మోసెస్ తోటి పిలుచుకొని వచ్చి నేను ప్రజలను తీసుకురా బయటికి, నేను వారితోటి నిబంధన చేస్తున్నానని మోషేతో నిబంధన చేసినటువంటి నిబంధన. మొజాయిక్ కవనెంట్ అంటాం, అబ్రహామిక్ కవనెంట్ అంటాం, నోయాక్ కవనెంట్ అంటాం, ఇలాగా అడామిక్ కవనెంట్ అంటాం. ఇలాగా దేవుడు ఆ ప్రజలతోటి మాట్లాడి ఏం చేశాడు అని అంటే వారి యొక్క తరాన్ని లేదా వారి తర్వాత ఉన్నటువంటి తరాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఆయన ఏం చేశాడు అని అంటే ప్రజలతోటి మాట్లాడాడు. దాన్ని నిబంధన అని అంటాం. దీంట్లో రెండు రకాలైనటువంటివి ఉంటాయి. ఒకటేమో యూనిలాటరల్ అండ్ బైలాటరల్ కవనెంట్స్ అంటాం. యూనిలాటరల్ అంటే ఏంటంటే వేరే వాళ్ళతోటి సంబంధం లేకుండా దేవుడు తనకు తానుగానే నిబంధన చేసేటువంటి దాన్ని యూనిలాటరల్ అంటాం. బైలాటరల్ అంటే ఏంటంటే దేవుడు ఇంకొక వ్యక్తితో అంటే నోవాతో కానీ అబ్రహాంతో కానీ మోజెస్తో కానీ లేదంటే దావీదుతో కానీ అంటే వారితోటి వారి మధ్యలో అంటే నిబంధన వారితో చేసే దాన్ని ఏమంటామంటే బైలాటరల్ అంటాం అన్నమాట. యూనిలాటరల్ అంటే ఏంటంటే ఆయనే నిబంధన చేస్తాడు, దాన్ని ఇంకా తప్పడము ఉండడము ఏముండదు ఆయన చేసిన దానికి. అది మనం ఆల్రెడీ సృష్టితోటి లేదంటే ఇన్ ద సెన్స్ ఆదాంతోటి చేసినటువంటి విషయాలు మనం చూసాం. దాని తర్వాత బైలాటరల్ అంటే ఏంటంటే వేరే వ్యక్తి మధ్యలో ఉంటారు, దేవుడు వేరే వ్యక్తి, వారితోటి నిబంధన చేసేటువంటి. అంటే ఎందుకు నిబంధన ఇన్ని చేయవలసి వచ్చిందనంటే ఒకటి ప్రధానమైనటువంటి కారణము ఏంటంటే వారు ప్రతిసారి ఫెయిల్ అయిపోతా ఉన్నారు. చెప్పండి అందరూ, మీరు అంటే అన్మ్యూట్ చేయొద్దు, అలాగే ఉండండి, మ్యూట్లోనే ఉండండి, గట్టిగా చెప్పండి. నాకు మీ పెదాలు కనబడుతుంటాయి, మీరు మాట్లాడేటువంటి బొమ్మల నుంచి నాకు కనబడుతుంది. ఏం చెప్పండి, ఎందుకు నిబంధన చేసుకుంటూ వెళ్ళాడు అని అంటే మొదటి వాళ్ళు ఫెయిల్ అయిపోయినప్పుడు రెండో వారితోటి నిబంధన చేయవలసి వచ్చింది. రెండో వారు నిబంధన ఫెయిల్ అయిపోయినప్పుడు మూడో వారితో నిబంధన చేయవలసి వచ్చింది. మూడో వారు ఫెయిల్ అయిపోయినప్పుడు నాలుగో వారితో నిబంధన చేయవలసి వచ్చింది. ఎందుకు నిబంధన ఫెయిల్ అయిపోయిందని అంటే మానవుడు ప్రతిసారి కూడా దేవుడు ఇచ్చినటువంటి నిబంధనని ఉల్లంఘించాడు. దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఉల్లంఘన జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి విషయాలను వారు ఏం చేశారు అని అంటే దాన్ని తూచా తప్పకుండా పాటించవలసినవి ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తాం. సో మోజెస్ ఈ ఫెయిల్డ్. రాయని మాట్లాడమంటే బండతో మాట్లాడమంటే ఏం చేశాడు, బండతో కొట్టాడు. సో దేవుడు ఏం చెప్పాడు అని అంటే నువ్వు వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళవు, ఇక్కడే ఉండిపోతావు అని చెప్పేశాడు. తర్వాతది దావీదుతో నిబంధన చేశాడు. నా రాజ్యము నా సింహాసనము, నీ సింహాసనము శాశ్వత సింహాసనంగా ఉండబోతుంది. ఏంటి ఆ సింహాసనం అని అంటే యేసు క్రీస్తు ప్రభువారు పరిపాలన చేసేటువంటి సింహాసనాన్ని మనం అక్కడ చూస్తాము. దావీదుతో నిబంధన చేసినటువంటి నిబంధన. దాని తర్వాత చివరిది ఏంటంటే కొత్త నిబంధన. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 5 నిబంధనల్లో కూడా మనం ఏం చూస్తామనంటే ఫెయిల్ అయిపోయినటువంటి నిబంధనలు ఇవన్నీ. దేవుడు చేశాడు కానీ మానవులు దాన్ని కంప్లీట్ చేసుకోలేకపోయారు, ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. ఆ ఫెయిల్ అయిపోవడం వల్ల ఏమైందనంటే దేవుడు కొత్త నిబంధన తీసుకొచ్చాడు. ఆ కొత్త నిబంధన ఎవరితో తీసుకొచ్చాడు అనంటే తన సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారితోటే తీసుకుని రావడం జరిగింది. తన సొంత కుమారుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారితోటే తీసుకొని రావడము జరిగింది. సో నిబంధనల విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిబంధనలలో మనం విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ వరకు? ఎనీవన్, ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే క్లారిటీ కానీ ఏదైనా సరే. ఎస్ బ్రదర్ ఐజాక్ చెప్పండి. బ్రదర్ ఐజాక్ చెప్పండి. అబ్రహాము నిబంధన అబ్రహాము కొంచెం ఫెయిల్ అయిపోయినా వెళ్ళి ఏమని చెప్పాడు, చెల్లి అని చెప్పాడు కదా, అబద్ధం ఆడాడు కదా. దేవుడు ఆల్రెడీ నీకు అన్నీ చేసి ఏర్పాటు అన్నీ చేసి పెడితే ఏమని చెప్పాడు, వెళ్ళి చెల్లి అని చెప్పాడు. ఫెయిల్ అయిపోయినట్టే కదా. అంటే చెప్పండి.
అది కొంచెం ఆదాము, నోహకు, మోషే వరకు చెప్పండి. 3 వస్తాలు. అదేనండి. ఇప్పుడు ఇందాక మనం ఆదాంతో చేసినటువంటిది ఇవన్నీ నువ్వు ఇదంతా నీదే అని అంటాడు అక్కడ. అంటే మనకి 16, 17 వచనాల్లో ఇవన్నీ నీవే అని అన్నప్పుడు ఆదాము ఏం చేశాడు? చక్కగా ఉంటా ఉన్నాడు. అవ్వ వెళ్ళి దేవుడు ఏదైతే తినద్దన్నాడో ఉల్లంఘన చేసినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ఉల్లంఘించేశాడు. సో దాని ద్వారా ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. అక్కడ అసలు స్టార్టింగ్ ఫెయిల్యూరే. దేవుడు ఎంత చక్కటి ప్రకృతినిచ్చి ఇవన్నీ నీకు పేర్లు పెట్టు, ఇదంతా నీదే, నువ్వే దీన్ని పరిపాలన చేయి, ఇది నీదే అని అన్నప్పుడు చక్కగా నేను చెప్పినట్టుగా వింటే సరిపోయి ఉండేదని చెప్పినప్పుడు అలా చేయకుండా ఏం చేశాడనంటే అవ్వ ఉల్లంఘించడంతో పాటు ఆదాముకు కూడా పెట్టింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా పరిస్థితి సేమ్ కేసు. నోవా ఏం చేశాడు? శుభ్రంగా తాగి మత్తుడైపోయి దిగంబరిగా ఉన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. లోతు సంతానము మనము ఈ కేసులన్నీ మనం తెలుసు మనకి ఇవంతా కూడా. అంటే ఇది ఒక్కొక్క కేసులు అంటే మనం డీటెయిల్గా వెళ్ళేటువంటి టైం వస్తుంది మళ్ళీ మనకి, అక్కడ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు జస్ట్ ఓవరాల్ పిక్చర్ ఇస్తాను అనమాట. ఈవేళ నెక్స్ట్ వీక్ మనకి అంటే ఈ వారము నెక్స్ట్ వారము ఓవరాల్ ఇంట్రడక్షన్ ఇస్తాను. దాని తర్వాత మళ్ళీ బుక్ బై బుక్ వెళ్ళినప్పుడు మనకి అక్కడ మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేసుకుంటాం ఇంకా కూడా. సో అలాగా ఒక్కొక్క ఫేజ్లో దేవుడు మాట్లాడినటువంటి నిబంధనని ప్రజలు ఉల్లంఘించినట్లుగా, లేదంటే దేవుడు ఎవరితోటైతే నిబంధన చేశాడో వారితోటి ఆ ఉల్లంఘన జరిగిన తర్వాత దేవుడు మరొకరిని చూసుకోవాల్సి వచ్చింది. అలాంటి ప్లాన్ బి అంటే అలాగని మనం అనడానికి లేదు, కానీ ఒకరి తర్వాత ఒకరికి నిబంధనతో చేసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. క్లారిఫై అయిందండి ఐజాక్ గారు? ఇంకేమైనా కావాలా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా సరే ఎనీవన్? మంచి ప్రశ్న అడిగారు ఐజాక్ గారు. చక్కగా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. నేను అలా ప్రశ్నలు అడిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, మీరు వింటున్నారని నేను అనుకుంటూ ఉంటాను. ఎస్, ఇంకెవరు లేదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడతోటి మనము నిబంధనలు మనము ముగించుకుంటాము. దాని తర్వాత నెక్స్ట్ కేసు మనకి ఏంటంటే రాతి పలకల నిబంధన నుండి మెత్తని హృదయాల మీద రాయబడిన నిబంధన వరకు మనం ఇప్పటివరకు మనం చూసామాట. అంటే రాతి పలకల కాంటెక్స్ట్ నుంచి మనం చూస్తే కొత్త నిబంధన ఎక్కడి వరకు వచ్చిందనంటే మెత్తని హృదయాల మీద రాయబడిన నిబంధన. ఇప్పుడు మనకేమి పర్టికులర్ నిబంధనలు ఏమి లేవు, డైరెక్ట్ వాక్యమే మనకి నిబంధన. ఇప్పుడు మన హృదయాల మీద రాసి పెట్టేశాడు అన్నీ కూడా. సో ఇది మన యొక్క కేసు. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పాత నిబంధనలో చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి అంటే ఇప్పటివరకు ఇంపార్టెంట్ కాదని కాదు, అన్ని ఇంపార్టెంటే, ప్రతి స్లైడ్ ఇంపార్టెంటే, ప్రతి సెషన్ అంటే ఇన్ ద సెన్స్ ప్రతి మాట కూడా ఇంపార్టెంటే. పాత నిబంధనలో చాలా జాగ్రత్తగా వినండి. మీకు స్లైడ్ కనబడుతుందని నేను అనుకుంటున్నాను. పాత నిబంధనలో చాలా ఇంపార్టెంట్. పాత నిబంధనలో ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని మనము ఎలా చెప్పగలము? సాల్వేషన్, రక్షణ పొందాడు అని మనం ఎలా చెప్పగలం? అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో అబ్రహాం రక్షించబడ్డాడు అని మనం ఎలా చెప్పగలం? దావీదు రక్షించబడ్డాడు అని మనం ఎలా చెప్పగలం? దాని తర్వాత యోబు రక్షించబడ్డాడు, ఎలా రక్షించబడ్డాడు అని మనం ఎలా చెప్పగలము? ఎవరైనా మాట్లాడతారా? They obeyed God's word. They obeyed God's word. Yeah, good. కొంతవరకు సాల్వేషన్. యా బ్రదర్ చెప్పండి. సున్నతి ద్వారా సున్నతి పొందడం ద్వారాగా రక్షించబడ్డారు అని అంటున్నారు. యా ప్రభావతి గారు, అంటే పేరు అలాగుంది కాబట్టి అదే పేరు చదువుతున్నాను నేను. యా, ఇందాక ఎవరు చెప్పారు? సిస్టర్ ఎవరో చెప్పారు, ఏదో అన్నారు ఇందా ఫస్ట్ది. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు అని అంటారు. ఇందాక ఫస్ట్ చెప్పిన సిస్టర్ ఎవరో మాట్లాడినారు, దేవునికి వాళ్ళు లోబడినారు. They obeyed God. They obeyed God. Because of their obedience they are saved. అలా చెప్పొచ్చు కదండి, అంతే కదా? Because they obeyed they are saved అని చెప్తున్నారు మీరు, అంతే కదా? యా, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. యా, ఇంకా ఎనీ మోర్? చాలా మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు దీంట్లో. దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. దేవుని ఆజ్ఞలను గైకొన్నారు. గుడ్ ఆన్సర్ ఐజాక్. ఇంకా ఎనీవన్? మీరు ఇంతమంది 20 మంది ఉన్నారు అంటే నన్ను, ప్రశాంత్ గారిని, రాజేంద్ర పాల్ గారిని తీసేస్తే 17 మంది ఉన్నట్టు. 17 మంది అంటే ఒక్కొక్క దాంట్లో 2-3 ఉన్నారు అంటే 40 మంది ఉన్నారు. They followed the commandments. They followed the commandments. Nice. Good answers. యా, స్టిల్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇంకా చెప్తారు ఎవరైనా? చెప్పండి ఇంకా.
అన్న నేను విన్నాను ఆల్రెడీ. ఎస్ ఎవరండి? ఒక నిమిషం. అదే మౌనేష్ చెప్పు. నేను దీనికి విన్నాను అన్న ఆన్సర్, అందుకే చెప్పమంట. లేదు విన్నవాళ్ళొద్దు ఓకే. ఆన్సర్ విన్నవాళ్ళు వద్దు, గ్రేస్ చర్చ్ వాళ్ళు. ఒకవేళ గ్రేస్ చర్చ్లో వినలేని వాళ్ళు ఉంటే చెప్పచ్చు, ఏం పర్లేదు. వినలేని వాళ్ళు, ఆన్సర్ తెలియని వాళ్ళు, అంటే నేను చెప్పినప్పుడు వినలేని వాళ్ళు, అది నా ఆన్సర్. ఎస్, ఇంకా ఎనీవన్? ఓకే, మనం ఇంకా టైం డ్రాగ్ చేయొద్దు, నేను ఆన్సర్కి వెళ్తున్నాను. They were obedient to God's word. దే ఆర్ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. ఓకే, కొంతవరకు వస్తున్నారు, బాగానే ఉంది. ఎస్, నైస్. కొంచెము మీకు కొంచెం క్వశ్చన్ ఇంకొంచెం క్లారిటీగా ఇస్తాను నేను, ఇంకా బాగుంటే. నేను క్వశ్చన్ సరిగ్గా ఇవ్వలేదేమో అని అనుకుంటున్నాను, నేను కొంచెం క్వశ్చన్ క్లారిటీగా అందిస్తాను. సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ హౌ దే ఆర్ సేవ్డ్ అనేటువంటి క్వశ్చన్ వేసాను నేను యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనము ఎలా చూడొచ్చు అని అంటే, పోనీ ఎలాగ అడుగుతాను చూడండి, అంటే ఎలాగ అడిగితే బాగుంటుందేమో, అంటే మీకు అలా కంటే ఎలాగ అడిగితే బాగుంటుందేమో చూడండి. పోనీ కొత్త నిబంధనలో ఎలా రక్షించబడ్డారు అని అంటే ఎలా చెప్తారు ఆన్సరు? బాప్తిసం ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని మనం ఎలా చెప్పగలం కొత్త నిబంధనలో? ఎలాగండి? ఎలాగా వినబడలేదు నాకు. రెపెంటెన్స్ ద్వారాగా. ఇంకా బాప్తిసం ద్వారా రక్షణ పొందగలం. బాప్తిస్మము ద్వారాగా రక్షించబడతామని రాసిందండి లేఖనాల్లో. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకోవడం వల్ల, ప్రభు అని నోటి ద్వారా ఒప్పుకోవడం రక్షణ. ఐజాక్ గారు ఎగ్జాక్ట్గా చెప్పారు. బాప్తిసం ద్వారాగా రక్షణ లేదు, బాప్తిసం రక్షణ కాదు. రక్షించబడిన వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడు తప్ప బాప్తిసం రక్షణ కాదు. అంటే నీటిలో మునిగిన వాళ్ళందరూ, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని చెప్తే రాంగ్ అది. యేసుక్రీస్తు చెప్పండి. విశ్వాసం మూలంన ఎవరైతే అంగీకరించదో దట్ ఈస్ సాల్వేషన్. అంగీకరించి ఏం చేయాలి? అంగీకరించి వారి పాపములు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా, నీవే నీ ద్వారానే నేను పరలోకము అనేటువంటి కన్ఫర్మేషన్ ఉంటే తప్ప అప్పుడు రక్షించబడ్డారు అని అంటున్నాను. బాగా చెప్పారు చాలా, అంటే న్యూ టెస్ట్మెంట్ చాలా ఈజీ ఉంటుంది కాబట్టి ఐజాక్తో పాటు చాలామంది చెప్పారు. చాలా సంతోషం. ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, అంటే మీరు ఆన్సర్స్ బాగా చెప్తున్నారని. ఓకే, అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నా ప్రశ్న బాగా అర్థమైంది మీకు, కానీ నేను అసలైన ప్రశ్న ఇది కాదు, రెండోది కాదు నాది ప్రశ్న. యాక్చువల్గా నా ప్రశ్న కొత్త నిబంధనలో మీరు చాలా చక్కగా ఆన్సర్ చెప్పేశారు, బాగా చెప్పారు. కొత్త నిబంధనలు ఎలాగంటే ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే యేసు ప్రభువుని అంగీకరించడము, పాపాలు ఒప్పుకోవడము, సరి చేసుకోవడము, నీటిలో బాప్తిసం తీసుకోవడము, ఇవన్నీ బాగానే చెప్పారు. కానీ నా ప్రశ్న ఏంటి అంటే, పాత నిబంధనలో ఎలా రక్షించబడ్డారు? అది నా ప్రశ్న. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఇది. అయితే ఇందాక కొన్ని చెప్పారు కానీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, పాత నిబంధనలో నేను అంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాను ఆన్సర్ దగ్గరికి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడరు. సో యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడలేనప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు అని అంటే ఎలా రక్షించబడ్డారు అని మనం అనుకోగలము అని అంటే, కొంతమంది ఏం చెప్పారు? విధేయత ద్వారాగా రక్షించ పొందారు అని అన్నారు. దాని తర్వాత సున్నతి ద్వారాగా రక్షించబడ్డారు అని అన్నారు. సో ఇవన్నీ వాస్తవానికి కొంతవరకు దగ్గరికి తీసుకొని వస్తున్నాయి, కానీ వాస్తవానికి అది కాదు. God used to speak to the people in the Old Testament. మాట్లాడినంత మాత్రాన్ని రక్షించబడిపోయారా? మరి చాలా మందితో మాట్లాడాడు ప్రభువారు పాత నిబంధన. అందరూ రక్షించబడ్డారా? బలి అర్పణ ద్వారా రక్షణ పొందారు. బలి అర్పణ ద్వారా. అబ్బా, ఆన్సర్స్ ఇంకా పెరుగుతున్నాయి బాగా. ఎస్, గుడ్. మంచి ఆన్సర్స్, అంటే తప్పలేదు. అలా అంటే నేను క్లాస్లో డైరెక్ట్గా ఫిజికల్గా ఉన్నా ఇలాగే నడిపిస్తాను నేను క్లాస్ని. అంటే ఇంటరాక్టివ్గా ఉంటుంది, క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను, ఆన్సర్ చెప్పిస్తూ ఉంటాను. బలి అర్పణ ద్వారాగా రక్షించబడ్డారంట పాత నిబంధనలో. అంతేనంటారా? ఇంకేమన్నానా? సో పాత నిబంధనలో ఎవరు రక్షించబడాలన్నా సరే, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ రక్షణ పొందడానికి చెప్తారు. ఎవరు చెప్పండి? They used to have faith. They used to have faith. విశ్వాసం ఉండాలి. ఎవరు యందు ఉండాలి విశ్వాసము?
యెహోవా దేవుడే అని యెహోవా దేవుడే అని అంటే రక్షించబడిపోయినట్టేనా? we have to take it to our heart. Take it to your heart. Yeah, good answer. But here the problem is వాళ్ళందరూ అలాగా ఆల్మోస్ట్ చాలామంది యెహోవా దేవుడే అని అనుకున్నారు, వాళ్ళు చాలామంది అనుకున్నారు, కానీ అందరూ రక్షించబడ్డారంటే రక్షించబడలేనట్టుగానే మనకు తెలుసు. కానీ మనము బిబిలికల్ ప్రూఫ్ చూద్దాం, మనం అంటే బిబిలికల్ థాట్లోకి వెళ్దాం. అంటే మీరు ఆన్సర్స్ అన్ని రైట్ అంటే ఇన్ ద సెన్స్ దగ్గరగా రైటే చెప్పారు. మనము బిబిలికల్గా మనం ప్రూవ్ చేసుకున్నటువంటి ఆ కాన్సెప్ట్లోకి మనం రావడానికి ట్రై చేద్దాం. అదేంటంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యక్షంగా కనబడరు, అయినంత మాత్రాన ఆయన లేరు అని అనడానికి మనకు వీల్లేదు. ఎందుకనంటే ఆది కాండంలోనే సృష్టి చేస్తున్నప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ అంటే ఆల్రెడీ ఎప్పుడో ఉన్నటువంటి విషయాలు లేఖనాల్లో రాస్తున్నప్పుడు మనము అనేటువంటి ప్లూరాలిటీ, ఎలోహీం ప్లూరల్ నౌన్ వాడతారు అక్కడ, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ కానీ న్యూ టెస్ట్మెంట్ పీపుల్ కానీ, అంటే టెస్ట్మెంట్ అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి విషయాలు, నిబంధన అనేటువంటిది. కానీ సాల్వేషన్ అనేటువంటిది ఎవరి ద్వారాగా ఇచ్చాడు అని అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగానే ఇచ్చాడు. ఇందాక ధర్మశాస్త్రము లేదంటే లా అని కొంతమంది అన్నట్టుగా నేను విన్నా, అంటే నాకు వినబడింది లా ద్వారాగా. సో లా ఎప్పుడు వచ్చింది అని అంటే మోసెస్ ద్వారాగా లా వచ్చింది యాక్చువల్గా చెప్పాలి అని అంటే. సున్నతి ఎప్పటి నుంచి వచ్చింది అని అంటే సున్నతి కూడా ఆల్మోస్ట్ మోసెస్ దగ్గర నుంచే మనకి, అంటే ఇన్ ద సెన్స్ అంటే అబ్రహాం దగ్గర నుంచి మనకు స్టార్ట్ చేసినట్టుగా చూస్తాం. సున్నతి కేసుని మనం చూస్తే, ఒక ధర్మశాస్త్రం కేసు మనం చూస్తే మోసెస్ ద్వారాగా మనం చూస్తాం. దాని తర్వాత విధేయత అనే పదం వాడారు ఇందాక, మనకి ఒక సహోదరి వాడినట్టుగా నేను విన్నాను, అక్కడి నుంచి చూస్తాను. ఒబీడియన్స్ అని అన్నారు, లేదంటే కొంతమంది ఫెయిత్ అన్నారు. ఇవన్నీ రాంగ్ అని ఆన్సర్, రాంగ్ అని అనట్లేదు, కానీ మేజర్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మాట యందు విశ్వాసం ఉంచాలి, లేదంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అవగాహన వారు కలిగి ఉంటేనే వారు రక్షించబడ్డారు. వారు కాకపోతే వారు రక్షణ పొందలేదు. ఎలాగప్పుడు మనం చూద్దాం, కొంచెం డీటెయిల్గా వెళ్దాం, ఓకేనండి? కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇంకా మనము చాలా ఇంపార్టెంట్ ఇది మనకి, ఎందుకంటే మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి పాత నిబంధనలు ఎలా రక్షించబడ్డారు అని అంటే మనము విశ్వాసం ద్వారాగా, ధర్మశాస్త్రం ద్వారాగా అనేటువంటి పదాలు మనం వాడితే చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. ఇక్కడ మనం చూస్తాం, ఎక్కడి నుంచి చెప్పాలండి? మళ్ళీ ఒకసారి పాత నిబంధనలో ఎలా రక్షణ పొందాడు అనే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్పగలరు? అదే చెప్తున్నాను నేను ఇప్పుడు, అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు పాత నిబంధనలో రక్షణ పొందిన వారు అనేటువంటిది మనం ఏ కాన్సెప్ట్లో తీసుకుంటాము అని అంటే, మీరు చెప్పినది ఇందాక ఏం చెప్పారంటే ధర్మశాస్త్రం అన్నారు, సున్నత్ అన్నారు, దాని తర్వాత ఒబీడియన్స్ అన్నారు, దాని తర్వాత విశ్వాసం అన్నారు. అంటే ఇంకా చాలా మాటలు మాట్లాడారు, కానీ ఇవి మనం కామన్గా తీసుకుంటే. కానీ వీటన్నిటికంటే విశ్వాసము అని అన్నప్పుడు కూడా మీరు మళ్ళీ నేను ఎవరి యందు అని అడిగాను నేను, అందుకనే. అంటే మీరు ఏమన్నారు అని అంటే యెహోవా యందు అన్నారు. యెహోవా యందు విశ్వాసం కాదు యాక్చువల్గా చెప్పాలంటే, ట్రినిటీ నేనేమి డినై చేయట్లేదు, అది నేను అలా చెప్పట్లేదు. యేసునందు మాత్రమే, అంటే యేసు మనకి కనబడకుండానే ఇన్విజిబుల్ క్రైస్ట్ అంటాం మనం. అందుకనే క్రిస్టాలజీ మనం సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు 3 ఫామ్స్లో మనకి క్రైస్ట్ కనబడతారు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇన్విజిబుల్ క్రైస్ట్ మనకు కనబడతారు, దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్లోనేమో విజిబుల్ క్రైస్ట్ మనకు కనబడతారు, అంటే క్రూసిఫైడ్ అండ్ విజిబుల్ క్రైస్ట్ మనకు కనబడతారు. దాని తర్వాత రాకడ సమయంలోనేమో గ్లోరిఫైడ్ క్రైస్ట్ కనబడతారు. సో క్రిస్టాలజీని, అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ని మనం చూస్తే క్రిస్టాలజీలో 3 ఫేజెస్ మాట. ఒకటేమో ఇన్విజిబుల్ క్రైస్ట్, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి క్రైస్ట్. దాని తర్వాత ఏమో విజిబుల్ క్రైస్ట్ అంటే ఏంటంటే శరీరధారిగా వచ్చినటువంటి 3.5 సంవత్సరాలు లేదంటే 33.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి శిలువ త్యాగం వరకు మనము ఆరోహణం అయ్యేటువంటి వరకు విజిబుల్ క్రైస్ట్ మనం చూస్తాం. థర్డ్ ఫేజ్ ఏంటంటే గ్లోరిఫైడ్ క్రైస్ట్ని మనం చూస్తాం. ఏంటి? మహిమాయుక్తమైనటువంటి శరీరంలో మనము కూడా మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ 7 ఏండ్ల విందులో పాల్పొందులు పొంది మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ దాని తర్వాత 1000 ఏండ్ల దాని తర్వాత యుగయుగాలు ప్రభుత్వం ఉండేటువంటిది గ్లోరిఫైడ్ మహిమాయుక్తమైనటువంటిది అనేటువంటిది చూస్తాం. సో ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రసాద్ గారు అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ చెప్పండి అన్న దగ్గర నేను మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేస్తుంది ఏంటంటే
ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్విజిబుల్ క్రైస్ట్ని ఆ వాక్య రూపముగా విశ్వసించడము. ఫెయిత్ కాకుండా ఏమీ లేదు అసలు. త్రూ ఫెయిత్ అలోన్, త్రూ క్రైస్ట్ అలోన్. ద డాక్ట్రిన్స్ ఆఫ్ అంటే గ్రేస్ని మనం చూస్తే త్రూ ఫెయిత్ అలోన్, త్రూ క్రైస్ట్ అలోన్, త్రూ స్క్రిప్చర్ అలోన్, ఇవన్నీ మనం దాంట్లో ప్రాబ్లం ఏమి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇన్విజిబుల్ క్రైస్ట్ గురించినటువంటి లేఖనము ఏదైతే ఇవ్వబడిందో ఆ లేఖనాన్ని సంపూర్ణంగా విశ్వసించడము. ధర్మశాస్త్రం అని ఒకవేళ మనం అన్నా, లేదంటే ఇలాగంటే ఏమవుతుందంటే మోజెస్కి వచ్చే వరకు ధర్మశాస్త్రం మనకి కనబడదు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు ఈ స్లైడ్ మీరు చూస్తే ఇంకా బాగా మీకు అర్థం. అంటే ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేశానంటే మీకు ఇంకా బాగా అర్థం అవడానికి నేను ఈ మాటలు చెప్పాను. ఇప్పుడు ఒకసారి మీరు స్లైడ్లోకి వెళ్ళకముందు నేను ఇంకొకటి చూపిస్తాను. మీ బైబిల్ తీసుకొని ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 15 వచనం చూడండి. ఒకసారి మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి. మనం బోత్ స్లైడ్స్, దాని తర్వాత బైబిల్, దాని తర్వాత ఇవన్నీ కూడా మనము వెళ్తుంటాం. ఆదికాండము 3వ అధ్యాయము 15 వచనం చూడండి. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవండి. మంచి స్వరము, బాగా మాట్లాడగలిగిన మంచి నెట్ ఉన్నవాళ్ళు. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకుని ఏదేని తోటలో సేదపరచుటకు దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. 3వ అధ్యాయము 15 వచనం అమ్మ. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అబ్బా, అద్భుతంగా ఉంది ఈ వచనం. దీన్ని ఏమంటామనంటే, ఈ వచనాన్ని మనం ఏమంటామనంటే మెస్యానిక్ ప్రాఫెసీ అని అంటామన్నమాట. ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అని అంటాము. 3:15ని మనం ఏమంటామనంటే, మనమంటే ఇన్ ద సెన్స్ భక్తులు కానీ లేదంటే థియాలజియన్స్ కానీ ఏమంటారు అని అంటే 3:15ని, జెనసిస్ 3:15 ఏమంటారంటే ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అంటారు. యాక్చువల్గా 3:15 కంటే ముందు జరిగిన సంఘటన ఏంటో మనకు తెలుసు. 3వ అధ్యాయంలో సాతాను వస్తాడు, పాము రూపంలో వస్తాడు, అబద్ధం మాట్లాడతాడు. దాని తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇది నిజమా అని అంటాడు. ఇది నిజమా అని అనగానే ఆమె వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఈ తోటలో చెట్లలో దేని 3:1 స్త్రీతో, ఇది నిజమా, ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అది అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యలోనున్న చెట్ల ఫలము లని గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటికి ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. దాని తర్వాత ఈ స్టోరీ మనకు తెలిసి, నేను ఇంకా స్టోరీలోకి వెళ్ళట్లేదు. అక్కడ ఏం జరిగింది, తినడం జరిగింది. దాని తర్వాత దేవుడు ఈవినింగ్ వచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావనంటే నేను చెట్చాటును ఉన్నానంటాడు. నువ్వు చెట్చాటుకి ఎందుకు వెళ్ళావనంటే దిగంబరిగా ఉన్నానంటాడు. నేను తినకూడదు అన్నది నువ్వు తిన్నావనంటే అవును తిన్నాను, ఈ స్త్రీయే నాకు, నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాకు చేసింది, నేను తిన్నాను అంటాడు. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడనంటే ఇక్కడ చూడండి 13వ వచనం కూడా చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగగా, స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తింటినెను. 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివే, కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఇప్పుడు 3:15కి వస్తున్నాం మనము. ఈ 3:15కి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు అంటే యెహోవా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? లేదా తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? లేదంటే త్రియేక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే సాతానుతో మాట్లాడుతున్నాడు, సర్పముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడే, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. దీన్ని మనం ఏమంటామనంటే ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అంటాం. యాక్చువల్గా చిన్న స్టోరీ ఫార్మాట్లో చెప్తాను, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఒక చిన్న స్టోరీ ఫార్మాట్లో చెప్తాను. అంటే స్టోరీ అంటే ఏదో ఊహించుకున్నది కాదు, జరిగిన స్టోరీ, అంటే బైబిల్లో జరిగింది. ఒక కామెంటేటర్ ఏమంటాడంటే ఇక్కడ ఈ వచనాన్ని బట్టి ఏమంటాడంటే ఆయన, ఆదాము వాస్తవానికి తినకూడదు అన్నటువంటిది చాలా క్లియర్గా ఆదాముకి తెలుసు, అవ్వకి తెలుసు. కానీ సర్పము మోసం చేసింది. మోసం చేయడం అంటే ఎలా చేసింది? అబద్ధం ఆడిపించింది, అబద్ధం చెప్పింది, ఇది నిజమా, నేను చచ్చిపోతారా, ఇలాగమాట. అయితే ఇది ఆదాము తిన్నాడు. తిన్న తర్వాత
దానికి వచ్చేటువంటి రిజల్ట్ కూడా రెడీ అయిపోయాడు. దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు, ముందే చెప్పాడు. యాక్చువల్గా నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చదు అని చెప్పేశాడు ముందే. సో నేను చచ్చిపోతాను అని చెప్పాడు. కానీ 3:15 అంటే 3:14 కానీ 3:15లో కానీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే సర్పంతో మాట్లాడుతున్నాడు. ఎవరి పక్షంగా అంటే ఎవరు ఉంటుండగా మాట్లాడుతున్నాడు అని అంటే ఇదేం యాడమ్ ఉంది, ఇటువైపు ఏమో ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, సర్పం ఉంది, ముగ్గురు ఉంటుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నువ్వు ఇలా చేసావు కాబట్టి నీవు చాలా చాలా ఇంపార్టెంట్. 3:15 చాలా ఇంపార్టెంట్. మనం అంటే ఒకసారి చదివితే కూడా కొన్నిసార్లు అర్థమైపోతే 2, 3 సార్లు 4 సార్లు కూడా మనం చదవాలి. మరియు నీకును స్త్రీకిని, ఈ చాలా ఇంపార్టెంట్ పదాలు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు. తల మీద కొట్టడం ఏంటి, మడమ మీద కొట్టడం ఏంటి? ఈ 2 పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే నీకును స్త్రీకిని అంటే నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును. ఆదాం అక్కడ ఉన్నాడు. ఆదాం ఏమనుకుంటున్నాడు అని అంటే అప్పటి వరకు వారు అంటే దిగంబరులు అయ్యి వారి మనోనేత్రాలు అంటే ఇన్ ద సెన్స్ ఆ సెన్స్లోకి వచ్చిన తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే ఈ మాటలు విన్న తర్వాత ఓహో నాకు ఎవరో పుడతారు, ఎవరో వస్తారన్నమాట. ఒకరు వచ్చేటప్పుడు ఆ వచ్చిన ఆయన ఏం చేస్తాడు? స్త్రీ సంతానం అని అంటున్నాడు కాబట్టి స్త్రీ ఎవరు? నారి అని పెట్టేశాడు కదా పేరు. అప్పటికే నారి అని పేరు పెట్టాడు కాబట్టి ఈ స్త్రీకి పుట్టితే ఒకవేళ ఆ పుట్టినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే ఈ సర్పము మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఈ సర్పం యొక్క తల మీద కొడతాడు. అప్పుడు ఆ సర్పం ఏం చేస్తుంది అని అంటే నాకు పుట్టబోయేటువంటి కొడుకు కాలు మడిమ మీద కొడుతుంది అంటే పాము కొడుతుంది అని అనుకున్నాడు అనమాట. ఇది యాక్చువల్గా ఒరిజినల్ లిటరల్ మీనింగ్ అది. కానీ వాస్తవానికి అది లిటరల్ మీనింగ్ అయినప్పటికీ కూడా దేవుడు అదే చెప్తున్నాడా అంటే అవ్వలో నుంచి ఒక స్త్రీలోంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకెవరి గురించైనా మాట్లాడుతున్నాడా? ఆన్సర్ చెప్పచ్చు. 3:15లో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరు వస్తారని చెప్తున్నాడు. ఎవరు వస్తే ఒకవేళ వారు వచ్చిన ఆయన సర్పం యొక్క తల మీద లేదా సాతాను యొక్క తల మీద కొడతాడని చెప్తున్నాడు. ఆ సాతానుడు ఈ కొట్టే ఆయనకి మడం మీద కొట్టేటువంటిది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇదండి చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం ఏమంటామంటే ఇన్విజిబుల్ క్రైస్ట్ అని ఇందాక మనం ఏదైతే అనుకున్నామో అది ఒకటి. రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ అంటే స్త్రీకి పుట్టిన వాడై ఉండాలి, పురుషుడి యొక్క ప్రమేయం లేని వాడై ఉండాలి, స్త్రీకి మాత్రమే రావాలి. అంటే ఆదాము అవ్వను కూడినప్పుడు వారు పుట్టారు. ఆదాము అవ్వను కూడినప్పుడు వెనకాల జనరేషన్ వచ్చింది, నేను రాలేదనట్లేదు. కానీ కూడినప్పుడు అంటే ఒక పురుషుడి యొక్క ప్రమేయం ద్వారా వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి అనంటే ఎవరు అనంటే స్త్రీకి పుట్టాలి. ఇది మాట ఇంపార్టెంట్. అద్భుతం అండి, అద్భుతం అద్భుతం అద్భుతం. దీన్నే మనం ఏమంటామంటే మెస్సియానిక్ ప్రాఫెసీ అని అంటాము. ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ ఎలా రక్షించబడ్డారు అని అంటే 3:15ని వారు నమ్మాలి. ఒక ఆయన వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆదాం అని ఇందాక నేను స్టోరీ అన్నాను కదా, స్టోరీ ఫార్మేట్లో చెప్తున్నాను కదా. ఒక కామెంటరేటర్ ఏమంటాడంటే ఇక్కడ ఆదాం అనుకున్నాడంట, అరే ఇది తప్పు జరిగిపోయింది. నా వైపు చూడండి అందరూ, మీరు రాసుకోవచ్చు కానీ నా వైపు కూడా చూడాలి. ఓకే, క్లాస్లో ఉన్నట్టే, మనం ఫిజికల్ క్లాస్లో ఉన్నట్టే జూమ్లో ఉన్నప్పటికీ కూడా. ఎస్, మీరు అందరూ నాకు కనబడుతున్నారు కాబట్టి మీరు అందరూ నా వైపు చూస్తుంటే ఇంకా నేను సంతోషిస్తాను. ఓకే, గుడ్. ఇక్కడ ఏమంటాడు అని అంటే ఆ కామెంటేటర్ ఏమంటాడంటే ఆదాం అనుకున్నాడంట అవ్వ ద్వారాగా అంటే నాకు నారి అని పేరు పెట్టాం కాబట్టి ఈమెలో నుంచి ఒకడు వస్తాడు, వచ్చినప్పుడు ఈయన కొడతాడు అని అనుకున్నాడు. అయితే అది నమ్మాడు మాట ఆదాము, అవ్వ కూడా నమ్మింది. నమ్మడము దాని తర్వాత ఆ విషయాలు ఎదురు చూశాడు ఆదాము. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పదం ఇంపార్టెంట్. ఎదురు చూశాడు మాట, హోపింగ్ ఇన్ ద వన్ హూ విల్ గోయింగ్ టు కమ్. హోపింగ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రైస్ట్ అనేటువంటి పేరు తెలియదు కానీ అప్పటికి వాళ్ళకి, కానీ బట్ దే ఆర్ హోపింగ్ మాట. అంటే వన్ మ్యాన్ విల్ కమ్ ఫ్రమ్ మై వైఫ్, వచ్చినప్పుడు కొడతాడు.
అమ్మయ్య వీడు నన్ను మోసం చేశాడు, వీడు మోసం చేసిన దానికి వచ్చినటువంటి లేదా పుట్టినటువంటి నా కుమారుడు ఏం చేస్తాడు అని అంటే వీడు కొడతాడు, పొడతాడు. జరిగిందా? అది వాస్తవానికి జరిగిందంటే పుట్టడం జరిగింది కానీ వాళ్ళిద్దరూ కొట్టుకొని, కయ్యను ఏబేలు కొట్టుకొని వాళ్ళు చచ్చిపోయారు. ఒకటి చచ్చి ఆడిని కొడతాడు అని అనుకుంటే వీళ్ళిద్దరూ కొట్టుకొని ఒకరిని చంపేశారు. అప్పుడు ఆదాము ఏం చెప్పాడు అని అంటే కయ్యనికి హేబేలుకి దాని తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కి, అరే దేవుడు ఎలా చెప్పాడు, ఒక ఆయన వస్తాడు, పుడతాడు, పుట్టినటువంటి వ్యక్తి ఆ సర్పాన్ని కొడతాడు. దట్స్ ద ఫెయిత్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు పలికినటువంటి మాట యందు, అది కూడా యేసునందు, అంటే వచ్చేటువంటి మెస్సియా యందు, వచ్చేటువంటి వ్యక్తి యందు. మెస్సియా అని వాళ్ళకి తెలియదు, క్రీస్తు అని వాళ్ళకి తెలియదు, యేసు అని వాళ్ళకి తెలియదు. అప్పుడు ఆ పాయింట్లో దాని తర్వాత దేవుడు యోబు ద్వారాగా మాట్లాడాడు. దాని తర్వాత నా విమోచకుడు సజీవుడని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా కీర్తనకారుడు దావీదు మాట్లాడినవి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళందరూ నమ్మింది ఎవరిని అని అంటే యేసుని మాత్రమే. నోవాహు నమ్మాలన్నా ఆయనే నమ్మాడు, అబ్రహాము నమ్మినా ఆయన్నే నమ్మాలి, ఓకేనా? యోబు నమ్మాలన్నా ఆయనే నమ్మాలి. అందుకని యోబు అంటాడు, అబ్బా నా సజీవుడు, నా విమోచకుడు సజీవుడనియు, నేను ఒక దినమున నా కన్నులారా చూస్తాననియు. అంటే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను ఆయన ఏం చేశాడంటే రాయించి పెట్టాడు. ఇదండి ఓల్డ్ టెస్ట్మెంట్లో హౌ దే ఆర్ సేవ్డ్ అని అంటే వాళ్ళు దే బిలీవ్డ్ ద వన్ హూ ఈజ్ కమింగ్ యాజ్ మెస్సియా. ఆయన కాకుండా రక్షణ లేదు, పాత నిబంధనలోనూ లేదు, కొత్త నిబంధనలోనూ లేదు. ఆయన కాకుండా సాల్వేషన్ లేదు. ఆయన యందే విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం అందే విశ్వాసం ఉంచాలి, ఆ మాట యందే విశ్వాసం ఉంచాలి. వేరే సోర్స్ కానీ ఏ స్కోప్ కానీ వాళ్ళకి లేదు. ఇప్పుడు మనం ఇక్కడ అందుకనే మనము కొత్త నిబంధన అయితే మనకు చాలా ఈజీగా తెలుసు, కానీ పాత నిబంధనలో మనకి కొంత కన్ఫ్యూజన్ ఉన్నాం కాబట్టి ఆ క్లారిటీ నేను మీకు ఇప్పుడు ఇచ్చాను ఇప్పటివరకు. ఇప్పుడు ఇక్కడ కొంత ఇంకొంచెం డయాగ్రామేటిక్గా నేను ఇప్పటివరకు చెప్పిందే డయాగ్రామేటిక్గా మనం చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో సాల్వేషన్ ప్లాన్స్ ఎలాగున్నాయనంటే చాలా ఇంపార్టెంట్. సింపుల్గా నేను చేసింది ఏంటంటే రాబోయే మెస్సియా యందు విశ్వాసం ఉంచుట. వస్తాడు 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 వస్తాడు, ఆ జనరేషన్ అయిపోయింది, రాలేదు. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, రాలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఆ యొక్క విషయాలను పాస్ ఆన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. మనం తప్పు చేసాము, మా పితరుడు అంటే అప్పటికే వాళ్ళు మా తాత తప్పు చేసేసాడు అనేటువంటి కన్ఫర్మేషన్కి వస్తారు వాళ్ళు. అయితే మా తాత ఏం చెప్పాడు అనంటే, దేవుడు ఏం చెప్పాడు మా తాతకేనంటే, వచ్చేటువంటి ఆయన ద్వారాగా ఈ తల మీద కొట్టడము, మడ మీద కొట్టడము. తల మీద కొట్టడం అంటే ఏంటంటే సిలువ మీద సాతానుని తలని చితక్కొట్టాడు. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారుని మడమ మీద కొట్టడం అంటే ఆయన మరణానికి కారణం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సాతానుని తల మీద కొట్టి తలని చితక్కొడితే సాతానుడు ఏం చేశాడంటే సిలువ మీదకి ఎక్కించి సిలువలో మరణాన్ని ద్వారాగా మడం మీద కొట్టడం వల్ల సిలువలో మరణించడం ద్వారాగా ఆయన రక్షణకి ప్రణాళికని ఏర్పాటులోకి తీసుకుని వచ్చాడు. ఇదండి అద్భుతమైనటువంటి ఘట్టము. ఇక్కడ మనం చూస్తే వచ్చిన మెస్సియా యందు విశ్వాసం ఉంచుట. కొత్త నిబంధనలో ఎలా మనం ఇందాక మీరు చాలా సింపుల్గా చెప్పేశారు. మెస్సియా యందు విశ్వాసము. పైకి వెళ్ళిపోండి, సెల్లో ట్యాబ్ కానీ. తెలియజేయబడిన లేఖనమునందు నమ్మకము మరియు విధేయత చూపించడం. తెలియజేయబడిన లేఖనమునందు నమ్మకము మరియు విధేయత చూపించడం ద్వారాగా పాత నిబంధనలో తెలియజేయబడిన లేఖనమునందు నమ్మకము మరియు విధేయత చూపించడం ద్వారా కొత్త నిబంధన. సిలువ కొరకైనటువంటి ఎదురు చూసుట. ఏదో జరుగుతుంది, కొట్టడం జరుగుతుంది, తల మీద కొట్టాలి, వస్తుంది, కొడతాడు. సిలువ కార్యమును చూసి రక్షణ పొందుట. ఆదికాండము 3:15 ద సీడ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ యందు జన్మించి, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్. గలతీ పత్రిక 4:4 ఫుల్ఫిల్డ్ మెస్సియానిక్ ప్రాఫెసీ. చూడండి ఒకసారి గలతీ పత్రిక 4:4 ఎవరైనా చదవండి ఒకసారి దయచేసి. గలతీ పత్రిక 4:4. అయితే చదవండి అమ్మా, చదవండి.
అయితే ఆ, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ, దేవుడు తన కుమారుని పంపెను. ఓకే గుడ్. ఆయన ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఎక్కడండి ఎక్కడ పుట్టి ఎలా పుట్టి? ఆయన స్త్రీ యందు ఆయన స్త్రీ యందు పుట్టి. గలతీ 4:4 జోసఫ్ కిరణ్ చక్కగా వాక్యం పెట్టేశాడు ఇక్కడ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన క్రీస్తునందు పుట్టి తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. But when the fullness of time was come, God sent forth his son, made of woman, made under the law. కాలము పరిపూర్ణమైనప్పుడు, దేవుడు సమయం వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు స్త్రీ యందు పుట్టాలి. ఇది సాల్వేషన్ ప్లాన్. ఇది ఎక్కడిది ఇది అనంటే ఓల్డ్ టెస్ట్మెంట్ 3:15 నెరవేర్పిది. యాక్చువల్గా చెప్పాలి అంటే 3:15 నెరవేర్పులోకి వచ్చినప్పుడు సాల్వేషన్ ప్లాన్ ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. అలాగే న్యూ టెస్ట్మెంట్లోనికి కూడా చాలా కంప్లీట్ అయిపోయింది. గలతీ 4:4 ఫుల్ఫిల్డ్ మెసియానిక్ ప్రాఫెసీ. ఏ ప్రాఫెసీ అయితే ఇచ్చారో మెసియానిక్ ప్రాఫెసీ 3:15లో దాన్ని నెరవేర్పులోకి తీసుకుని వచ్చాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భవిష్యత్తులో అనుగ్రహించబోడబో కృపయందు వారు నమ్మిక ఉంచారు, విశ్వసించారు, ఆ కృప పొందుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వచ్చారు. చేశారా? దాని తర్వాత ఇక్కడేమో గతంలో అనుభవించినటువంటి కృప. గతం అంటే ఏంటి? క్రీస్తులో సిలువ పైన చేసినటువంటి కృప కనికరము యొక్క గొప్ప బలి ద్వారాగా వారు రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం, అద్భుతమైన విషయం. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం ఒకసారి తీయండి బైబిల్లోంచి. హెబ్రీ గ్రంథకర్త 11 చివరి వచనాలు చదవండి. 2 వచనాలు. 11 చివరి 2 వచనాలు. హెబ్రీ 11 చివరి వచనాలు 38, 39, 40 నేనే చదువుతున్నాను చూడండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు 11వ అధ్యాయం అనగానే మనందరికీ తెలుసు విశ్వాసుల వీరుల పట్టిక, లేకపోతే విశ్వాసుల వీరుల అధ్యాయం అని మనకు తెలుసు. 39, 40 చూడండి. వీరందరూ, అబ్బా అద్భుతం. వీరందరూ అంటే ఎవరందరూ? మనకి ఎక్కడి నుంచి మొదలు పెడతాడు? 11వ అధ్యాయము ఆదాము దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి గిద్యోను, బారాకు, ఒకరి తర్వాత ఒకరు, మోషే, నోవా, ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి 39లో ఏమంటున్నాడంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ముందుగా చాలా ఇంపార్టెంట్. ముందుగా మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వారు అనుభవించలేదు. వారు చూశారు, విన్నారు. అంటే ఇన్ ద సెన్స్ చూడలేదు కూడా, వారు విన్నారు కానీ దే డిడ్ంట్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడయింది, ఎక్కడయింది అంటే కొత్త నిబంధనలో మన కాలమానంలోనే అయింది. వారందరూ దూరం నుంచి వారు ఆ దేశమును చూశారంతే. వారు దూరం నుండి ఆ వాగ్దాన దేశమును చూశారు, వారు అనుభవించలేదు. ఇంకా ఇప్పుడు ఏమన్నట్టు చూసా 39లోని, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం. అంటే వారికి కంప్లీట్ లేదు. వాళ్ళకి కంప్లీట్ ఎప్పుడోనంటే నీవు నేను వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారి యందు కేవలము విశ్వాసము మాత్రమే, అంటే మెస్సియా మాత్రమే వస్తాడు. ఆయన ద్వారా రక్షణ అనేటువంటి కన్ఫర్మేషన్ ఉంది తప్ప వారికి కంప్లీట్ అయింది ఎక్కడనంటే న్యూ టెస్ట్మెంట్లో మనదకి దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి. వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు, ఇంకా వారు అనుభవించలేదు. ఎస్కథాలజీలో మనకి 5th బుక్లో వస్తుంది. ఎస్కథాలజీలో అక్కడ మీకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పచ్చు. ఆ టైం లైన్ ఎక్కడ ఎప్పుడు ఏమి ఈవెంట్ జరుగుతుందో, ఎప్పుడెప్పుడు ఏమవుతుంది అనేటువంటి విషయాలు 5వ పుస్తకంలో మళ్ళీ మీకు అక్కడ వచ్చినప్పుడు ప్రశాంత్ గారు కానీ లేదంటే రాజేంద్ర పాల్ గారు కానీ అప్పుడు చెప్తారు. ఇంకా మీకు ఇంకా ఆ విషయాలు ఇంకా డీటెయిల్గా వెళ్తారు అక్కడ. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లోకి న్యూ టెస్ట్మెంట్లోకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనము చూసాము. దాని తర్వాత సాల్వేషన్ ప్లాన్ యొక్క మేజర్ డిఫరెన్సెస్ని మనం చూసాము. ఇది ప్రాముఖ్య
ప్రాముఖ్యమైనటువంటి ఆ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇప్పుడు పైన మీకు డిస్ప్లే అవుతున్నటువంటిది ఏంటంటే బ్లూ కలర్లో చూపించేటువంటిది చూడండి ఒకసారి. వారు యేసుని లేకపోతే క్రీస్తుని లేకపోతే మెస్సియాని లేకపోతే రాబోయేటువంటి విషయాలు కొరంచి నిరీక్షణతో వాళ్ళు ఆయన కోసం ఎదురు చూసినట్టుగా యారో నేను అటు పెట్టాను. న్యూ టెస్ట్మెంట్లో ఏంటంటే జరిగిపోయినటువంటి క్రీస్తు ప్రభువాన్ని మనం చూసి రక్షణ పొందాలి. సెంట్రాలిటీ ఏంటంటే సాల్వేషన్కి ఏంటంటే ద సెంటర్ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే క్రాస్ అండ్ క్రైస్ట్, అంతే. అది లేకుండా సాల్వేషన్ లేదు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం లేకుండా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ రక్షణ ప్రణాళిక లేదు, రక్షణ విషయాలు లేవు. అర్థమైందండి ఇక్కడ వరకు? ఏమన్నా ఉందా, ఇంకా డౌట్ ఏమన్నా ఉందా, క్లారిఫికేషన్ ఏమన్నా కావాలా ఎవరికైనా? ఎనీ క్లారిఫికేషన్స్, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ సాల్వేషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్? మీరు మౌనంగా ఉన్నారంటే ఏమీ లేదని అర్థం. మీరు మాట్లాడితే ఎవరికైనా నేను ఆన్సర్ చేస్తాను. ఐజాక్, అంత బాగా అర్థమైందా ఐజాక్? ఓకే, థంబ్నెయిల్. ఇంకా నరేష్ బ్రదర్ అర్థమైందా? ఎస్, గుడ్. ప్రసాద్ అర్థమైంది, గుడ్ గుడ్ గుడ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాధారణంగా మనం ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ ఎలా రక్షించబడ్డారు అనగానే మనకి ఒకటే ఒకటి థాట్ ఏంటంటే విశ్వాసం అని అనేస్తాము, లేదా ధర్మశాస్త్రం అని అనేస్తాము. అంటే ఇవి తప్పని అనట్లేదు నేను, ఇవి తప్పని అనట్లేదు, అవే. కానీ విశ్వాసము ధర్మశాస్త్రము ఇవన్నీ మిళితమైనవే. కానీ అసలైనటువంటి ఏంటంటే లేఖనము రావాల్సినటువంటి మెస్సీ అన్నమాట, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్, స్త్రీ యందు పుట్టినవాడి దగ్గరే, అక్కడ స్త్రీ యందు పుట్టినవారు ఎవరైతే ఉన్నారో వారి యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించారు. ఓకే, కానీ ముందుకెళ్దామా? ఏమైనా డౌట్స్ ఏమి లేవు కాబట్టి ముందుకెళ్దాం. ఓకే, యా. ఇది ఇందాక నిబంధనల వరకు చెప్పిందేమో ఒక ఫేజ్, ఏది పాత నిబంధన కొత్త నిబంధన డిఫరెన్స్ చెప్పాం. దాని తర్వాత కవనెంట్స్ చెప్పాను నేను మీకు, ఏది అడామిక్ కవనెంటు, నోయక్ కవనెంటు, మొజాయిక్ కవనెంటు, డేవిడిక్ కవనెంటు, అబ్రహామిక్ కవనెంట్, ఇలా చెప్పాను. అది ఒక ఫేజ్. దాని తర్వాత సాల్వేషన్ ప్లాన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఇది ఒక ఫేజ్. ఇప్పుడు 3 phases అయినాయి ఇప్పుడు వరకు మనకి. 4th phase-లోకి ఎంటర్ అవుతున్నాం. ఓకేనండి, 4th phase-లోకి వెళ్తున్నాము. ఓల్డ్ టెస్ట్మెంట్ 4th phase-లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదేంటంటే ఇది కొంచెం హెవీగా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క స్టెప్ వెళ్ళి కొలిది హెవీ అవుతూ ఉంటుంది. మీరు ఏమి కంగారు పడద్దు, నేను మీకు చాలా సింప్లిఫై చేసేస్తాను. ఇప్పటివరకు వినకముందు కొంచెం కఠినంగా కష్టంగా అనిపించినా విన్న తర్వాత మీకు సులువు అయిపోతూ ఉంటుంది. ఇది మనకి ఏం కనబడుతున్నాయంటే మెట్లు కనబడుతున్నాయి పైకి ఎక్కడానికి కదా. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళకి 613 ఆజ్ఞలు ఉన్నాయి చేయవలసినవి. వాళ్ళు 613 కమాండ్మెంట్స్ దే హ్యావ్ టు ఫుల్ఫిల్. అంటే మనకి 10 ఆజ్ఞలు మనకు తెలుసు పాత నిబంధనలో. దాని తర్వాత మీరు ద్వితీయోపదేశకాండం చూసినా, లేవీకాండం చూసినా, సంఖ్యాకాండం చూసినా ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాంటివి ఉన్నాయి చాలా. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో వారు పాపం ఇక్కడ ఒక 4 మెట్లు ఎక్కేవారు, ట్రై చేసి పైకి ఎక్కాలి. యాక్చువల్గా 4 మెట్లు ఎక్కి పడిపోతూ ఉండేవారు వెనక్కి. ఎక్కలేకపోయారు అంటే దొంగతనం చేసేవాడు ఎవడో ఒకడు, 2 గువ్వలు తెచ్చి ఇచ్చేవాడు, మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ వెళ్ళి వ్యభిచారం చేసేవాడు, మళ్ళీ దానికి బలి. అంటే పాపం ఈ యొక్క 613 ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా అవి ఫుల్ఫిల్ చేయడానికి వీరికి సామర్థ్యం సరిపోవట్లేదు. సామర్థ్యం సరిపోవడం ఒకటి అయితే, రెండోది ఏంటంటే వారు ఉండలేకపోతున్నారు అన్నమాట. అంటే చేయకుండా ఉండలేకపోతున్నారు. మరి దేవుడు ఇలాంటివి చేయలేనివి ఎందుకు ఇచ్చాడబ్బా అని అంటే మనం మాట్లాడుతున్నారమ్మా, ఎవరన్నా చెప్పండి, పర్లేదు. ఎనీవన్? సామర్థ్యం అంటే సామర్థ్యం, ఎనేబుల్మెంట్, ఎబిలిటీ టు డూ. దే ఆర్ unable to do something. They are unable to fulfill the law. They are unable to complete the commandments which was given by our Lord. Okay sister, you got it?
సామర్థ్యము, ఎబిలిటీ. అంటే వాళ్ళు దే వాంట్ టు ఫుల్ఫిల్ ద విషెస్ ఆఫ్ అవర్ లార్డ్, బట్ దే ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్, దే ఆర్ అనేబుల్ టు కంప్లీట్. అంటే దొంగతనం చేయకూడదని తెలుసు, లా ఉంది, 10 ఆజ్ఞల్లో ఉంది. కానీ అక్కడ ఏమైనా కనబడుతుంది అనుకోండి, ఎవడో లేడు, ఏమనిపిస్తూ ఉంటుంది మీకే లేదా నాకు? ఎవరో గురించి ఎందుకు, వాళ్ళ గురించి ఎందుకు, మన గురించి ఆలోచన చేయండి ఒకసారి. ఏమనిపిస్తూ ఉంటుంది? చర్చిలోకి వెళ్ళారండి, కేర్ బైబిల్ చర్చిలోకి వెళ్ళారు, ఎవరూ లేరు. ఓకేనండి, కేర్ బైబిల్ చర్చిలోకి వెళ్ళారు, ఎవరూ లేరు. ఓకేనా, మీరు ఒక్కలే వెళ్ళారు. ఎవరి పేర్లు నేను వాడట్లేదు, మీలో ఎవరో ఒకరు, అంటే ఏమనుకోకండి, అంటే మీలో ఎవరైనా ఒకరు, లేదంటే మనలో మా చర్చిలో ఎవరైనా ఒకరు. ఓకే, కేర్ బైబిల్ చర్చి ఓపెన్, డోర్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. అక్కడ రాజేంద్ర పాల్ గారు ఏం చేశారంటే వాక్యం చెప్పి అప్పటి వరకు ఆయన చేతి ఉంగరం తీసి టేబుల్ మీద పెట్టారు. వాక్యం చెప్పేటప్పుడు మర్చిపోయి ఏం చేశారంటే ఉంగరం అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఇంటికి. ఆయన కూడా ఉంగరం ఇప్పుడు అక్కడ టేబుల్ మీద ఉంది, బైబిల్ ఉంది, ఉంగరం ఉంది. మీరు లోపలికి వెళ్ళారు, వెళ్ళగానే అటు ఇటు చూశారు, ఎవరు లేరు. ఏంటబ్బా చర్చ అయిపోయింది, అందరూ ఉండాలి కదా, వెళ్ళిపోయారా? ఓకే వెళ్ళిపోయారా అనుకుని కొంచెం ఎదరికి వెళ్ళారు. వెళ్ళేదాడికల్లా పోడియం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేదాడికల్లా గోల్డ్ ఉంగరం, రాజేంద్ర పాల్ గారు ఉంగరం కనబడుతుంది అక్కడ. అటు ఇటు చూశారు, లోపల తీయకూడదని అనిపిస్తుంది ఒక పక్కన, పాస్టర్ గారు ఉంగరం అని అనిపిస్తుంది ఒక పక్కన, కానీ లోపల ఇంకో మనసు కూడా వస్తుంది, పర్లేదులే తీసే, ఏం పర్లేదు, తీసే అని అనిపిస్తూ ఉంటుంది. ఓ పక్కనేమో లేదు 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 అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల ఏం చేశారంటే ఇంకొంచెం వెనక్కి ముందుకు తిరిగి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి వెనక్కి వచ్చి చూసుకొని ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓకే, కన్ఫర్మ్ చేసుకుని ఏం చేశారంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళిపోయారు ఎదరికి. ఉంగరాన్ని పట్టుకోపోయేటప్పటికల్లా, అంటే ఇంకా సెన్స్ పట్టుకుందాం అనుకునేటప్పటికల్లా మనం ఇలస్ట్రేషన్ వాడుకుంటున్నాం, మీరు ఎవరు చేయరు అలాంటిది, ఊర్లో ఇలస్ట్రేషన్. ఓకే, ఇక్కడ ఈ లోపల సైడ్ డోర్ ఉంది కదా, మీ చర్చికి రైట్ సైడ్ డోర్ ఉంది కదా, అంటే ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒక డోర్ ఉంది. ఆ డోర్లోంచి ఎవరో అలికిడి కనబడింది అని దగ్గి వినబడింది. అనగానే మీరు ఏం చేశారంటే చెయ్యి వెనక్కి లాగేశారు. ఇప్పుడు ఎందుకు మీరు దొంగ కదా? దొంగ కదా అనుకుంటేనే దొంగతనం చేసినట్లు. మళ్ళీ చెప్పండి సిస్టర్, మళ్ళీ చెప్పండి. మనసులో తప్పు ఆలోచించినప్పుడే అది దొంగతనం అయిపోయింది. మనం తీయవలసిన అవసరం లేదు, దాన్ని ఉంగరాన్ని పట్టుకోకలేదు, అది తీయాలి అనేటువంటి ఆలోచన రాగానే దొంగతనం. కానీ పాత నిబంధనలు అలా కాదు దొంగతనం. పాత నిబంధనలు ఆలోచనకు దొంగతనం లేదు, పాత నిబంధనలు దొంగతనం చేస్తేనే దొంగతనం. అంటే ఏమైందనంటే, అంటే ఇక్కడ ఈ ఇలస్ట్రేషన్ ఎందుకు చెప్పానంటే నేను, అంటే దే ఆర్ అనేబుల్ టు, అంటే ఎనేబుల్మెంట్ అంటే వారు చేయాలని అనుకున్నప్పుడు, చేయకూడదని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. అది సమస్య. దొంగతనం చేసేయడము, వచ్చి యాజకుడి దగ్గర బలి చేసేయడం, వ్యభిచారం చేసేయడము, వచ్చి ఇది ఇవ్వడం, లేదా ఇంకోటి చేసేయడము, ఇంకోటి చేయడము వచ్చేయడం. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ 613 దే ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్, వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి మనము ఈ వచనాన్ని మీరు బాగా జాగ్రత్తగా చదవాలి. అదేంటనంటే ఒకసారి చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది, ఎవరైనా చదివి వినిపించవచ్చు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చింది. ఏంటండి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వచ్చినంత ఏమైనా ప్రాబ్లం ఉందా ఎవరికైనా? చూడండి ఒకసారి ఆలోచన చేయండి. మీ బైబిల్లో కూడా అండర్లైన్ చేసుకోవచ్చు, తీసుకొని 20వ అధ్యాయము 25వ వచనం, ఎహెజ్కేలు 20:25. ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి వచనంలో. మీరందరూ బాగా మాట్లాడుతున్నారు, యాక్చువల్గా చాలా సంతోషం నాకు. ప్రశ్నలు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను
తాము బ్రతుకుటకు ప్రయోజనములు కాని విధులను వారికి ఇచ్చి తిని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ 613 మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు ఈ మాట వచనాన్ని బట్టి, లేదంటే 10 ఆజ్ఞల్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు ఈ వచనాన్ని బట్టి? ఎవరైనా ఎనీవన్? చాలా పెద్ద పెద్ద గొప్పవారు ఉన్నారు గ్రూప్లో. ఎనీవన్? హౌ కెన్ వీ అండర్స్టాండ్ ఎజికేల్? మీ బైబిల్లో చదివితే కూడా మీకు బాగా ఉంటుంది, అంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 20-25ని మీ బైబిల్లో చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది ఇంకా బాగా. అంటే స్లైడ్లో కూడా బాగానే ఉంది కానీ బట్ స్టిల్ మోర్. ఎజికేల్ 20-25. ఎవరైనా మాట్లాడండి, పర్లేదు. నేనేమి మిమ్మల్ని తప్పు పట్టను. ఎస్ ఐజాక్ శాసనం చెయ్యి. వారి కట్టడాలని అవసరం లేనివి కూడా దేవుడు ఇచ్చాడని ఇక్కడ కనబడుతుంది. అవసరం లేనివి ఎందుకు ఇస్తాడు దేవుడు? అవును, కరెక్టే. అంటే అలా వచ్చిన అలా ఉంది, కానీ అవసరం లేనివి ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ వాళ్ళని చేయమంటాడా? అంటే వారి యొక్క ప్రయోజనకరమని వాళ్ళు బ్రతకడానికి, తెలుసుకోవడానికి, విస్మయం పొందడానికి కూడా ఇవ్వచ్చు కదా దానికి కారణం. ఓకే, మీరు 50 కేజీల బస్తాను మోయగలరు. ఐజాక్ బ్రదరు 50 కేజీల బస్తాని, రైస్ బస్తాని మోయగలరు, కానీ 100 కేజీల బస్తా ఇచ్చేసాను మొయ్యమని. మొయ్యగలుగుతాడా ఐజాక్ బ్రదర్? మొయ్యలేరా? మొయ్యలే, ఎట్టి పరిస్థితిలో మొయ్యలేము. నో డౌట్ ఇన్ ఇట్. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే వారికి ప్రయోజనం లేదంట అవి చేయడం వల్ల. చూసారా ఆ మాట చూడండి ఎలా ఉందో పవర్ఫుల్గా. దాని తర్వాత అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనము కనము కాని విధులను వారికి ఇచ్చి తిని. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ వచనంలో చాలా ఇంపార్టెంట్. చూడండి నా వైపు. ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే, ఏ కట్టడాలు ఇచ్చినా సరే, పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ద లార్డ్. అంటే ఇవి చెయ్యకూడదు అనేది కాదు అక్కడ ఇచ్చింది, చెయ్యాలి, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. కానీ ఆ చేయలేని, చూడండి చాలా ఇంపార్టెంట్, ఆ చేయలేని తత్వం ఏదైతే ఉందో ఆ సమయంలో వాళ్ళు ఏమవ్వాలని అంటే, ప్రభువా మా వల్ల అవ్వట్లేదయ్యా, ప్రభువా మా వల్ల సాధ్యము కావట్లేదు, ఇది నీవే 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 నీవే. అంటే ద పీపుల్ షుడ్ రిలై ఆన్ గాడ్స్ కమాండ్మెంట్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. యాక్చువల్లీ ఆయన మీదే సంపూర్ణంగా ఆనుకోగలిగిన వారై అవ్వాలి. అది మాట దేవుడి ప్లాన్. ఇది ఒక ప్లాన్. అక్కడండి ప్లాన్ నెంబర్ 1 ఇది. ఎస్కేల్ 20-25లో ప్లాన్ నెంబర్ 1 ఏంటంటే, అంటే 613 ఇవ్వడంలో కూడా ప్లాన్ నెంబర్ 1 ఏంటంటే ద పీపుల్ షుడ్ రిలై ఆన్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. సెకండ్ ప్లాన్ ఏంటంటే ఇందాక మనము 3:15 మనం చూసుకున్నాం. ఇందాక ఆదికాండము 3:15 అంటే రాబోయేటువంటి మెస్సియా యందు విడుదల చేసేటువంటి ప్రోగ్రాము, రెడెంప్షన్ ప్రోగ్రాము వాజ్ డిజైన్డ్ అండ్ డిసైడెడ్ త్రూ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సో ద పీపుల్ షుడ్ వెయిట్ ఆన్, ద పీపుల్ షుడ్ రిలై ఆన్ క్రైస్ట్. ఆయన రావాలి రావాలి రావాలి. అయ్యా మేము ఇది చేయలేకపోతున్నాము, మా వల్ల కావట్లేదు, మాకు సాధ్యం అవ్వట్లేదు. నువ్వు స్త్రీ యందు పుట్టినవాడు వస్తాడని అన్నా కదా, ఆయన తీసుకొచ్చేసే త్వరగా. చూసారా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనము ఓన్లీ క్రైస్ట్నే చూస్తామండి. మేజర్ థ్రెడ్ లైన్ అంతా కూడా క్రైస్టే. ఆయన కాకుండా మనకు ఓల్డ్ టెస్టిమెంట్ ఉపయోగం లేదు, ఆయన లేకుండా మనకు ఓల్డ్ టెస్టిమెంట్ వల్ల ఉపయోగం లేదు. ఆయన కాకుండా, ఆయనతో అవసరం లేకుండా, ఓల్డ్ టెస్టిమెంట్ తోటి అంటే క్రైస్ట్ లేకుండా దెర్ ఈజ్ నో ఓల్డ్ టెస్టిమెంట్ ఎట్ ఆల్. దెర్ ఈజ్ నో యూజ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ వితౌట్ క్రైస్ట్.
క్రీస్తు లేకుండా, ప్రభువారు లేకుండా, రక్షణ ప్రణాళికను సిద్ధం చేసేటువంటి ఏర్పాటు ఓల్డ్ టెస్ట్మెంట్లో లేకుండా ఓల్డ్ టెస్ట్మెంట్ మనకు ఉపయోగం లేదు. మనకే కాదు, ఆ పీపుల్కి కూడా లేదు, అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కూడా లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, లాంగ్ బ్యాక్ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏముంటుందంటే, ఒక పెద్ద గొప్ప సెలబ్రిటీ ప్రీచరు, హీలరు, ప్రాఫెట్ అన్ని క్యారెక్టర్లన్నీ పెట్టించుకుంటాడులేండి ఆయన కిందన. ఆయన ఏమంటాడంటే, దావీదు ధర్మశాస్త్రము ధ్యానం చేసి బేషబతో పాపం చేసి ఊరియాని చంపేశాడంట. దావీదు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి బేర్షెబతో పాపం చేసి ఉరియాని పొడిచి చంపేశాడంట, లేకపోతే చంపించేశాడు. సో అందుకని ఏమంటాడంటే అక్కడ, సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఉపయోగం లేదు మనకి అంటాడు. ఇంతకు అది ఆయన చెప్పేది. ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపము చేయడానికి మాత్రమే ప్రోత్సహించింది, పాత నిబంధనతో మనకి పని లేదు, పాత నిబంధన అవసరం లేదు, పాత నిబంధన ఎవరో పెద్దగా ఎక్కువ చదవద్దు, కొత్త నిబంధనే చదవండి, అది కృప ద్వారాగా మనకి స్వస్థత, కృప ద్వారాగా మనకి ఆశీర్వాదము, కృప ద్వారాగా మనకి బిల్డింగ్లు, కృప ద్వారాగా కార్లు, కృప ద్వారాగా అన్నీ వచ్చేస్తాయి మనకు అంటాడు ఆయన ఆ వీడియోలో. పాపం పూర్పేలో తెలియదు ఆయనకి ఏంటంటే, పాపం క్రైస్ట్లో ఉన్నటువంటి యూనిక్నెస్ ఆయనకి తెలియక, ఆయనకి ఎంతసేపు శారీరకంగా భూ సంబంధమైన విషయాలకే ఎక్కువ మనసు పెట్టుకోవడం వల్ల అన్ని కార్లు, బిల్డింగ్లు, ఆశీర్వాదము, స్వస్థతలు అన్నీ వచ్చేస్తాయి. ఈ కరోనా టైంలో పాపం ఒక్కడ కనబడట్లేదు వాళ్ళు, అలాంటి వాళ్ళు పని వచ్చి స్వస్థపరచచ్చు కదా, వాళ్ళు వచ్చి ఎవరు ఒకటి చేయలేకపోతున్నాడు. ఓకే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. అంటే నేను సబ్జెక్ట్లోనే ఉన్నాం కానీ కాంటెక్స్ట్లో చెప్తున్నాను అనమాట. అంటే మీకు అర్థం అవడానికి ఇక్కడ వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్లో వీళ్ళు ఏంటంటే 2 థింగ్స్ మాట. ఎస్కేల్ 20:25లో ప్రధానమైనవి 2 ఏంటంటే, ఒకటి ప్రధానమైనది ఏంటంటే వారు ఎబిలిటీ లేదు, వీఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ద లా అనేటువంటిది రికగ్నైజ్ చేయాలి. దే మస్ట్ ఏబుల్ టు రికగ్నైజ్, మొదటిది. రెండోది ఏంటంటే దే మస్ట్ రిలై ఆన్ క్రైస్ట్, వచ్చేటువంటి మెస్సియా యందు విశ్వాసము ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఇది వాళ్ళు చేయవలసిన విషయాలు. సో ఇప్పుడు మనకి ఈ స్లైడ్లో ఇంకా కొంచెం అద్భుతమైన విషయం ఉంటుంది. అరే వాళ్ళు మనం చేయలేకపోతున్నారు, మనం ఎలా చేసాము, వాళ్ళు చేయలేపు. ఇందాక మనం అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి లాస్ట్ 2 వచనాల్లో చాలా పవర్ఫుల్ వచనాలు మనం చదువుకున్నాం. కానీ రోమపత్రిక 3వ అధ్యాయము 19-22 చదవండి ఒకసారి. రోమపత్రిక 3వ అధ్యాయము 19-22 వచనాలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ వచనాలు మనకంటే. ఓల్డ్ టెస్ట్మెంట్ ఓవరాల్గా మీకు అర్థం చేపిస్తున్నాను. ఈ వారము నెక్స్ట్ వారము మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఓవరాల్గా మీకు అండర్స్టాండ్ అయిన తర్వాత మనం బుక్ బై బుక్ స్పీడ్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ఓవరాల్ గ్రిప్లోనే మనకు ఓవరాల్ థాట్ లైన్ వచ్చేసిందంటే బుక్ చాలా ఒక్కొక్కటి టక్ 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 మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా మనం. యా, ఎవరండి చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయము 19-22 వచనాలు చదవండి. ధర్మశాస్త్రమునకు బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అబ్బాబాబా, ఇది వండర్ఫుల్ వచనమండి. ఇది మనకు సంబంధించింది. అంటే పాత నిబంధనలో ఎస్కేల్ మనకు సంబంధించింది కాదని కాదు, కానీ 2 విషయాలు మీకు చూపించాను అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఇక్కడేమో న్యూ టెస్ట్మెంట్లో రోమపత్రిక 3:19-22లో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా, మీరు మీ బైబిల్లో ఏం రౌండప్ చేసుకోవాలంటే వేరుగా అనేటువంటి రౌండప్ చేసుకోవాలి మీ బైబిల్లో. అంటే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుతున్నారు. ఏంటి వేరుగా నీతి బయలుపరచబడడం ఏంటి అంటే, ఈయన ఇచ్చినటువంటి నీతి కంటే వేరే నీతిని, వేరే యాంగిల్లో, వేరే కోణములో ఆ నీతిని చూపిస్తా ఉన్నాడా అంటే ఎస్ చూపిస్తున్నాడు. అలాగే ఎలా చూపిస్తున్నాడు అంటే చూడండి, ఇది ఏంటిది, లిఫ్ట్. ఇది అంతేనా? మనకందరికీ హైదరాబాద్ వాళ్ళకి మనకేమీ దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసినంతవరకు. నేను విలేజెస్లోకి వెళ్తే తెలియపోవచ్చు, కానీ హైదరాబాద్ పీపుల్కి సుపరిచితమైంది లిఫ్ట్, ఎస్కలేటరు, లిఫ్ట్స్ ఇవన్నీ మనకు పరిచయమైనవి. దీనికి మనం ఏం చేయాలంటే, మనం లోపలికి వెళ్ళడానికి బయట బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకో బటన్ నొక్కామంటే ఏమవుతుందంటే ఏ ఫ్లోర్కి కావాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది.
సో ఏ ఫ్లోర్కి కావాలంటే ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. ఇదేంటి అంటే ఈ 613 వాళ్ళు ఎక్కవలసినవి, చేయవలసినవి వాళ్ళు ఏమాత్రము కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు ఏం చేశాడనంటే ధర్మశాస్త్రానికి వేరే నియమాన్ని తీసుకుని వచ్చి దానిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో ఆ కార్యాన్ని తలపెట్టి ముగించి దాని ద్వారాగా మనము ఈ 613 కంటే ఫుల్ఫిల్ చేసి ఒక్కసారి ఎంత స్టెప్కి వెళ్ళాలో ఆయన కుడి పార్శ్వం వరకు మనల్ని పైకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎటర్నిటీ వరకు మనల్ని ఒక్కసారి మనం ఏం చేస్తున్నామంటే రక్షించబడినటువంటి మనం ఈ భూమి మీద జీవించినటువంటి జీవితము ముగించుకున్న వెంటనే మనము ప్రభుతోటి ఒక్క మూమెంట్లోకి వెళ్ళిపోతున్నాం. వాట్ ఏ ప్రివిలేజ్ అండి, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ప్రివిలేజ్. అర్థమవుతుందండి? వాట్ ఏ ప్రివిలేజ్. దేవుడు ఎంతటి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు అని అంటే ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చాడు అని అంటే దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా నియమాన్ని ఏర్పాటు చేసి ఆ నియమములో క్రీస్తు ప్రభువారిని తీసుకుని వచ్చి నీవు నేను చేయలేనటువంటి 613 నిబంధనల్ని, ఉపయోగం లేనివి, కట్టడాలు పనికిరావు, ఏమి నిష్ప్రయోజనమైన వాటిని పక్కకు పెట్టి కొట్టివేసి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా ఏ ధర్మశాస్త్రం అయితే నెరవేర్చలేదో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని మన మధ్యలోకి తీసుకురావడం జరిగింది. అబ్బా, నాకైతే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎన్నిసార్లు టీచ్ చేసినా సరే నేను ఈ పాయింట్ వచ్చేటప్పటికల్లా నేను పరవశిస్తాను, పులకరిస్తాను. ఎందుకో తెలుసా? నా పట్ల దేవునిక గొప్ప ప్రణాళికను బయలుపరిచి నేను చేయలేని వాటిని నేను అసలు నా ఊహకి అందలేని విషయాలు, నా గ్రహింపుకు తెలియని విషయాలు, పాపములోను అపవిత్రతలోను చెడిపోయి చచ్చినటువంటి నా బ్రతుకును, అపవిత్రమైనటువంటి జీవితాన్ని నేను ఏమాత్రము కూడా కొంచెము కూడా నీతి అనేటువంటి ఆలోచన లేనటువంటి నా స్వభావాన్ని ఆయనే తన సిలువ మీద చేసిన బలియార్పణ ద్వారాగా నన్ను కుమారుడా అని పిలిచి నా సొత్తు అని చెప్పి నన్ను ఆకర్షించి తన వైపుకి తీసుకొచ్చినటువంటి ప్రభువారికి నేను నిండు వందనాలు చెల్లించవలసిన వాడుగా బద్ధుడినై ఉంటా ఉన్నాను. ఆయన ఆరాధించబద్ధుడినై ఉంటా ఉన్నాను. ఆయన గొప్ప చేయవలసిన వాడుగా ఉంటున్నాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు నెరవేర్చుకోలేకపోయారు, కంప్లీట్ చేయలేకపోయారు, ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఈవెన్ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి నేను కూడా ఏ నీతియుక్తమైనటువంటి కార్యము కూడా నాలో కనబడడానికి అవకాశమే లేని స్వభావంలో ఉన్నటువంటి నన్ను లేకపోతే మనల్ని ఆయనే ఏమీ లేకుండా ఇవన్నీ పక్కకు పెట్టి ఆయన సిలువ మీద చేసినటువంటి బలి అర్పణ ద్వారాగా నన్ను ఆయన ఆకర్షించి రక్షించుకున్నాడు. ఇది ఎప్పుడు ప్రణాళిక అనంటే ఎఫ్సి పత్రిక 1:6 చదవాలి మీరు. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి దయచేసి ఎఫ్సి పత్రిక 1 లేదా 3 నుంచో 4 నుంచో కనెక్టింగ్ ఉంటుంది. ఒక్కసారి స్పీడ్గా చదివేవాళ్ళు ఎవరైనా సరే చదవండి. అద్భుతమైనటువంటి వచనం ఇది. దేవుని ప్రణాళిక, రక్షణ ప్రణాళికలో ఏర్పాట్లో నీవు నేను ఎప్పటి నుంచి ఉన్నామనంటే ఏ ప్రణాళిక కూడా ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక వేసాడో నీ గురించి నా గురించి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. చదవండి ఒకసారి ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము. ఎనీవన్ అంటే ఏం లేదు, నేను తీయడానికి టైం అవుతుందని మిమ్మల్ని చదవమన్నాను. నేను తీసేసానంటే నేనే చదివేస్తాను. 3వ వచనం నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియని యందు చూడండి తన ప్రియని యందు తాను ఉచితముగా వితౌట్ ఎనీ పేమెంట్, అంటే ఇన్ ద సెన్స్ మనమేమీ పే చేయవలసిన అవసరం లేదు. ఇట్స్ అ ఫ్రీ. చూడండి ఇంకేమన్నాడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగనట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మనల్ని ముందుగా తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం యేసుక్రీస్తు తనకు దయా స్వీకరించక మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనలను తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను.
ఏంటండి ఈ ఏర్పాటు ఎప్పుడుదండి ఇది? అబ్బా, నిజంగా ఆరాధించగలమా మనము? నిజంగా స్తుతించగలమా? నిజంగా పొగడగలమా? నిజంగా కీర్తించగలమా? నిజంగా మహింపరచగలమా? ప్రభువా నేను ఎవరిని, నేనేంటి, నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, నేను ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీ యొక్క గొప్ప మహదైశ్వర్యము మీ కృపా మహిమకు కీర్తి కలగాలని నన్ను భూమి పునాదులు వేయబడక మునిపే ఆ సంకల్పము చేత ఏర్పాట్లోకి నన్ను తీసుకుని వచ్చారు. తగిన సమయం రాగానే ఇందాక గలతీ 4:4లో మనం చదివిన ప్రకారంగా కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి పదం ఏదైతే ఉందో, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనను నాకు ప్రత్యక్షపరిచి, ఆయనను మీకు ప్రత్యక్షపరచుకొని రక్షణ కార్యము జరిగించి మానవాళి రక్షణ ప్రణాళికను సిద్ధం చేసినటువంటి దేవుడు. మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆయన పాదముల దగ్గర పడవలసిన వారం ఉన్నాము. ఆయన పాదములను మొక్కవలసిన వారంగా ఉంటున్నాము. ఆయనను కొనియాడవలసిన వారంగా. ఎంత భాగ్యం ఇచ్చాడు ప్రభువారు, ఎంత భాగ్యం ఇచ్చాడు ప్రభువారు, ఎంత భాగ్యం ఇచ్చాడు. అదేంటండి, సింపుల్గా జస్ట్ బటన్ నొక్కితే, అంటే కేవలము యేసునందు విశ్వాసం ఉంచి నీ పాపములు నా పాపములు ఒప్పుకుంటే చాలు, అంతే. ఇంకేం లేదు, ఒప్పుకుంటే చాలు, అయిపోయినట్టే. బటన్ ఇలా నొక్కడమే, జమ్మని తీసుకెళ్ళిపోతాడు పైకి. ఎన్నో ఫ్లోర్ కావాలంటే అన్నో ఫ్లోర్. ఇంతకుముందు నేను ఈ పాపములు పోవడానికి నేను హైందవ సాంప్రదాయంలో ఉన్నప్పుడు మా తండ్రి నన్ను ప్రతి సంవత్సరం, అదే ఇన్ ద సెన్స్ నోములు అనేటువంటి పండగ వస్తుంది మాకు. ఆ పండగకి మమ్మల్ని గోదావరి నదిలోకి తీసుకుని వెళ్ళి పొద్దున్నే 4 గంటలకి, కార్తీక నోములు అనేటువంటి పండగ వచ్చినప్పుడు ఉదయం 4 గంటలకి చలిలో తీసుకుని వెళ్ళి ఆ గోదావరిలో ముంచి తల మీద నీళ్లు జల్లి వచ్చి నోములు అనేటువంటి వ్రతం చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము ఆవు దగ్గరికి వెళ్ళి అది యూరిన్ పోస్తే ఆ యూరిన్ పట్టుకొని తల మీద వేసుకుని అలా చేస్తే అప్పుడు మాకు పుణ్యం మాట. అప్పుడు పుణ్యం, అప్పుడు మోక్షానికి వెళ్తాం. ఆవు మూత్రము, గోమూత్రాన్ని జల్లుకొని అప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఆ ఈరికి సంబంధించిన పాపాలన్నీ పోతాయి. లేదంటే కాశీలోకి వెళ్ళి అక్కడ ఈ అస్థికల్ని తీసుకెళ్ళి దాంట్లో పెడితే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం. గంగా నదిలో ఆ అస్థికల్ని, కాల్చిన అస్థికల్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే. కానీ ఇవేమీ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పుడు కల్లా ఒక క్రైస్తవ స్నేహితుడి ద్వారా సువార్త వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక బైబిల్ స్టడీలో కూర్చోబెట్టారు నన్ను, బలవంతంగా నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నన్ను కూర్చోబెడితే అయిష్టంగా నేను వింటున్నప్పుడు నా హృదయాన్ని కదిలించినటువంటి దేవుడు, నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని చూపించినటువంటి దేవుడు, పశ్చాత్తాపడడానికి, కన్నీటితో ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఆయన పాదముల మీద పడడానికి దేవుడు కృప చూపించాడు. తద్వారాగా ఏ పుణ్య కార్యము, ఏ సాంప్రదాయాలు నన్ను రక్షించలేవనేటువంటి కన్ఫర్మేషన్కి వచ్చి ఈ పుణ్యదాన బలియాగం అంటే ప్రభు చేసిన పుణ్య బలియాగమే నా పాపములకు విమోచనని నేను తెలుసుకోవడానికి దేవుడు సాయం చేశాడు. ఎంత గొప్ప ప్రభుని విడిచిపెట్టలేమండి ఎప్పటికీ. ఉన్నా ఏమి లేకపోయినా, కరోనాతో చచ్చిపోయినా పర్వాలేదు, ఏమవుతుంది మనకి, ఏమవుతుంది ఎందుకో తెలుసా? ఆయనతో ఉంటాం. ఇంకేంటండి ప్రమోషన్, ఏమవుతుంది? శరీరం వెళ్ళిపోతుంది అంతే ఇక్కడి నుంచి. ఎంత భయం అవసరం లేదు, ధైర్యముగా మనం ఎదుర్కొనేటువంటి కృప ఇచ్చాయి. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ప్రభువారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఏర్పాటును మనం స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. ఇంకప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం మేము. ఎన్ని గంటల వరకు అండి? 5:30 5 3:30 to 5 5:30 అనుకుంటా. ఓకే, ఇక్కడ మనము, నేను ఈ స్లైడ్ మళ్ళీ నేను మీకు తర్వాత చూపిస్తాను. ఈ స్లైడ్ని మళ్ళీ నేను మీకు కనెక్ట్ చేస్తాను తర్వాత. ఈ స్లైడ్లోకి వద్దాము. ఇక్కడ ఇది మళ్ళీ ఇంకో ఫేజ్. ఇప్పుడు ఒక ఫేజ్ మళ్ళీ 4th ఫేజ్ అయిపోయింది, 5th ఫేజ్లోకి వెళ్తున్నాం మనం. ఫేజెస్లో ఉన్నాం ఆల్రెడీ. 3 ఫేజెస్ ఇందాక అయింది. ఇప్పుడు చెప్పింది 4th ఫేజ్. ఇది నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఈ స్లైడ్లో మనం ఏం చూస్తామంటే, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడంట. సేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఎనోషు 905, ఎనోకు 365, మెతుషెల 969, లెమెకు 777,
నోవా 950, దాని తర్వాత ఫ్లడ్, నోవా తర్వాత జలప్రలయం, దాని తర్వాత షేము 600, ఎబేరు 464, తెరహ్ 205, అబ్రహాము 175, ఐజాకు 180, యాకోబు 147, యోసేపు 110. ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, సమాధానం చెప్పాలి, జాగ్రత్తగా వినండి. వీళ్ళ వయసులేమో, ఇటువైపు ఉన్న వయసులేమో అంత ఆల్మోస్ట్ 900 రఫ్గా మనం చూస్తే, లేదంటే 800 రఫ్గా మనము యావరేజ్ మీద చూసినా సరే 800 ఉంది. ఇక్కడేమో యావరేజ్ మీద మనం చూస్తే కూడా మ్యాక్సిమము 150, 120, 130 యావరేజ్. ఇది ఇటే 110 అనుకోండి లాస్ట్లో, కానీ యావరేజ్లో మనం చూసినా 150, 110. ప్రశ్న ఏంటంటే ఏంటి వారి వయసులు అంతగా పడిపోవడానికి గల కారణాలు? పాపము. ఇంకా అంటే నోవా కంటే ముందు పాపం చేయలేదనా? అంటే పాపము అని డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చేశారు వెంటనే, బాగానే ఉంది. కానీ అంటే నోవా కంటే ముందు పాపం లేదనా? సరే, ఓకే, పోన్లే. పాపం అంటే మిమ్మల్ని ఎందుకు నేను డిస్టర్బ్ చేయాలి? ఇంకో నెక్స్ట్ ఆన్సర్ చెప్పండి. పాపము. ఇంకా ఎనీవన్? అవిధేయత. ఓకే, ఇంకా అవిధేయత. ఇంకా మీ చెప్పిన ఆన్సర్స్ రైటే. యాక్చువల్గా పాపం ఒకటి, రెండోది అవిధేయత ఒకటి, విచ్చలవిడి జీవితం ఒకటి, దేవుడంటే అడల్టరీ, దేవుడంటే గౌరవం లేని తత్వము, దేవుడంటే భక్తి లేని తత్వము, ఇవన్నీ వచ్చేసినాయి మాట నోవా టైం వచ్చేదానికల్లా. అయితే ఇక్కడ మనం ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఉంది. అదేంటంటే స్లైడ్లో మీకు నేను చాలా క్లియర్గా ఎంఫసైజ్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఫ్లడ్ అనేటువంటిది చాలా పెను మార్పులు తీసుకొచ్చింది అన్నమాట. యాక్చువల్గా అది మెయిన్. అంటే ఇదంతా ఒకటే, పాపం ఇవన్నీ రైటే. ఈ ఫ్లడ్లో ఏమైందంటే జియోగ్రాఫికల్ కండిషన్స్ని మారిపోయినాయి అన్నమాట. యాక్చువల్గా అప్పటి వరకు ఉన్నటువంటి అంటే జలప్రలయము మనం ఆల్రెడీ చూస్తాం కదా, ఇన్ని రోజులు, దాని తర్వాత డే అండ్ నైట్, దాని తర్వాత అది ఆరడానికి మళ్ళీ కొన్ని ఇయర్స్, దాని తర్వాత ఇవంతా మనం చూసేటప్పటికల్లా జియోగ్రాఫికల్గా మానవుడు జీవించడానికి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని కోల్పోయాడు అన్నమాట మానవుడు. సో పాపం విస్తరించిపోయింది. అందుకని నోవాతో మాట్లాడతాడు కదా, నేను వీళ్ళందరినీ తుడిచిపెట్టేస్తాను, నీవును నీ ఇంటి వారును ఓడలోకి వెళ్ళండి. సో నీటి ద్వారాగా వారు రక్షణ పొందిన వారు, వారి ఫ్యామిలీ, నోవా ఫ్యామిలీ. సో ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సిన్ అనేటువంటిది అది ఏజ్ని తగ్గించేసింది, సిన్ అనేటువంటిది జియోగ్రాఫికల్ కండిషన్స్ పాడు చేసింది, సిన్ అనేటువంటిది రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసింది, సిన్ అనేటువంటిది దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచేసింది. సో ఇది ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం. సో తద్వారాగా మనము ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేటువంటిది స్లైడ్. నోవాహులో ఆదికాండము 10వ అధ్యాయం తర్వాత, అంటే నోవా తర్వాత 6వ అధ్యాయం తర్వాత నోవాకి 3 కొడుకులు మనకి చూస్తాం. ఈ 3 కొడుకులు యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఒక్కసారి మీరు బైబిల్ తీయాలి. అంటే స్లైడ్లో కంటే బైబిల్ తీస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. స్లైడ్లో నేను అంటే కొంచెం వరకే పెట్టగలుగుతాము, అన్నీ పెట్టలేము. బైబిల్ తీసి మీరు ఇక్కడ ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనం. ఇది నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. జలప్రలయం తర్వాత మొత్తం ఉన్న మానవాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ ఓల్డ్ జనరేషన్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. న్యూ జనరేషన్ దేవుడు తీసుకొచ్చాడు. ఈ న్యూ జనరేషన్లో 3 కుమారులు కూడా నోవా కుమారులు మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన, రౌండప్ చేసుకోవాల్సిన వర్సెస్ చదువుతాను, మీరు ఆ పేర్లు రౌండప్ చేసుకోండి.
రెండవ వచనం యాపేతుని రౌండప్ చేసుకోండి. రెండవ వచనంలో యాపేతు అని కనబడుతుంది మనకి. సో రెండవ వచనంలో యాపేతు కుమారులు ఎవరనగా ఒక యాపేతునే రౌండప్ చేసుకోండి, అంత వచనం అంతా అవసరం లేదు. యాపేతు వంశావళి రెండవ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు. దాని తర్వాత 6వ వచనంలో చూడండి హాము వంశావళి. హాము కుమారులు ఎవరనగా కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. దాని తర్వాత 22వ వచనము రౌండప్ చేసుకోవాలి. 10వ అధ్యాయం 22వ వచనం. షేము కుమారులు ఎవరనగా షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పసగదు, లూదు, ఆరామును వారు. Genesis 10th chapter 2nd verse, Genesis 10th chapter 6th verse, Genesis 10th chapter 22nd verse. These are the genealogy of Noah. మనకు అది 10వ అధ్యాయము చాలా క్లియర్గా ఉంది. వాస్తవానికి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే 11వ అధ్యాయం జరిగిన తర్వాత 10వ అధ్యాయం మాట యాక్చువల్గా చెప్పాలి అంటే క్రోనలాజికల్గా 11వ అధ్యాయం ముందు జరిగింది, అంటే ఈ అంది డిస్ట్రిబ్యూషన్ అయ్యిందటువంటి దాని తర్వాత ఈ వంశావళులు వాళ్ళ వంశావళులు సెటప్ వచ్చిందన్నమాట అక్కడ. సో అక్కడి నుంచి ఉన్నటువంటి వంశావళుల యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తామన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రజెంట్ డే ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఆ వంశావళులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సరే ఈ ముగ్గురు సంతానం నుంచే వెళ్ళాలి, ఇంకెవరు లేరు అప్పుడు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా జలప్రలయంలో అందరినీ తీసేసాడు దేవుడు. ఇప్పుడు ఓన్లీ వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఆ ముగ్గురు దేవుడు ఎలాగ వాళ్ళని బ్లెస్ చేశాడు అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు చూడబోతున్నామాట ఇక్కడ. ఓకే అండి, చాలా జాగ్రత్తగా వినండి, మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఆ పదాలు వస్తున్నప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండర్లైన్ కానీ రౌండప్ కానీ. సో నోవాకి ముగ్గురు కొడుకులు. ఒకరు ఏమని చదువుకున్నాము, 2వ వచనంలో యాపేతు అని చదువుకున్నాం. సో యాపేతు దగ్గరికి రాగానే యాపేతు వంశావళి చూడండి, గోమెరు, మాగోగు, దాని తర్వాత వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఐరోపియా ఖండానికి లేదంటే అటువైపుగా వీళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అంటే భాషలు ఎప్పుడైతే తారుమారైందో, గోపురం కట్టడం ప్రారంభించారో భాషలు తారుమారు చేస్తుంటే దేవుడు ఈ వంశావళులంతా కూడా ఐరోపియా దేశంలో, యూరోప్ కాంటినెంట్లోకి వెళ్ళిపోయారు. సెకండ్ ఎవరు మనం చూసామో 6వ వచనము హాము సంతానం. హాము ఎవరు అంటే చూడండి, హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. దాని తర్వాత 3వ సంతానం ఎవరు అంటే 22వ వచనం చూస్తే షేము వంశావళి. షేము వంశావళిలో ఎవరున్నారు అని అంటే ఎలాము, అర్ఫదకు, వీళ్ళు ఎవరు అని అంటే షేము వంశావళి ఎవరంటే అరబ్బులు మరియు యూదులు. అరబ్బులు మీకు ఎలా వచ్చారో మనకు తెలుసు. అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు రావాల్సినటువంటి స్థానం కంటే ముందే ఇష్మాయిల్ వచ్చాడు హాగరు ద్వారాగా. సో అరబ్బులు వచ్చారన్నమాట, వాళ్ళు షేము వంశావళి నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తే ఈ ముగ్గురు వారి పేర్లు చూడండి. మీరు ఇప్పుడు 2వ వచనం మీరు చదివితే గోమెరు, మాగోగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, జర్మనీ. దాని తర్వాత మాగోగు రష్యా, దాని తర్వాత మాదయ పర్షియా, దాని తర్వాత తెరస్సు, దాని తర్వాత ఇటలీ. ఇప్పుడు ప్రజెంట్ కంట్రీస్ మాట వాళ్ళే. ఇప్పుడు ప్రజెంట్ వారు పాపులేటెడ్ ఎక్కడ ఉన్నారంటే ఈ కంట్రీస్లో ఉన్నారన్నమాట వాళ్ళు. తొగర్మా ప్రజెంట్ స్పెయిన్, ప్రజెంట్ కండిషన్స్. అంటే యాపేతు వంశావళులు ఇటువైపుగా వెళ్ళిపోయారు. వీళ్ళని ఏమంటామంటే యూరోపియన్స్ అంటాం వీళ్ళని. యూరోపియన్స్లో మీరు గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవునికి దూరం అయిపోయినటువంటి జనాంగం ఇది. దేవునికి దూరం అయిపోయి దేవుడు లేని ప్రజలుగా రష్యా మీరు చూసారనుకోండి, వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ మాట. జర్మనీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఎక్కువ బేస్ చేసుకుంటుంది. పర్షియా, ఇటలీ అంటే ఇవన్నీ కూడా అంటే ముస్లిం కంట్రీస్ మిక్స్ అయిపోయినటువంటివి ఉన్నాయి. దాని తర్వాత ప్యూర్ దేవుడు లేనిటువంటి కంట్రీస్గా ఉన్నారు. సో ఇలాంటి కంట్రీస్కి వెళ్ళినటువంటి వీరు జరిగేటువంటి విషయాలు. సెకండ్కి మనం చూద్దాం మళ్ళీ, అంటే ఇవన్నీ మనం నెక్స్ట్ మళ్ళీ వస్తాం. ఆఫ్రికన్ కాంటినెంట్స్లో చూస్తే కూషు ఐథియోపియా, దాని తర్వాత మిశ్రాయిము, దాని తర్వాత ఐగుప్తు, దాని తర్వాత పూతు ఆఫ్రికా, దాని తర్వాత ఫిలిస్తీన్ పాలస్తీనా, దాని తర్వాత షిన్, దాని తర్వాత చైనా, ఇండియా. మన బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కొంచెం అటు ఇటు ఉందనంటే షినారిటీస్ అంటాము. ఒకసారి 17వ వచనం చూడండి, ఆదికాండము 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16, 17 కలిపి ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి, నేనే చదువుతున్నాను ఒకసారి, లేకపోతే ఎవరైనా చదువుతారా? ఆదికాండము 10, 16, 17 కలిసి.
సమయం అయిపోయినట్టు మీరు మాట్లాడలేదు ఎవరు. Jebusites, the Amorites, the Girgashites, Hittites and Arkites. The Semerites, sister, Semerites is there? Semerites. Semerites యొక్క బ్యాక్గ్రౌండే మన ఇండియా, చైనా, అంటే ఏషియన్ కాంటినెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇది. మనకి సెమరైన్స్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో సెమరైట్స్ అంటారు ఇంగ్లీష్. సో సెమరైట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనదన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ మనకి దాని తర్వాత షేమ్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఎలాము బ్యాక్గ్రౌండ్ 22 వచ్చినాము. వాళ్ళు పర్షియా, దాని తర్వాత అష్యూరు, అర్పషద్, కల్దీలు, దాని తర్వాత లూదియా, టర్కీ, దాని తర్వాత ఆరాము, సిరియా, ఈ ప్రాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఆల్మోస్ట్ ఈ యొక్క 10th చాప్టర్లో డివైడ్ అయినటువంటి నేషన్స్ ఆల్మోస్ట్ 3 కాంటినెంట్స్లోకి డివైడ్ అయిపోయారు. ఎందుకు 3 కాంటినెంట్స్లోకి డివైడ్ అంటే అప్పుడు ఉన్నది అవే ఉన్నాయి. ఇప్పుడు 7 కాంటినెంట్స్ అయినవి అవి డెవలప్మెంట్స్ అవుతూ. ఇక్కడ మనం చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్లోంచి ఉన్నటువంటి విషయాలు, వారు ఉన్నటువంటి ఆలోచన, దేవుడిచ్చినటువంటి విషయాలు, ఇవన్నిట్లోనూ కూడా మనం చూస్తే ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ నేను వాళ్ళు ఎలాగా వాళ్ళు డివైడ్ అయిపోయారు అనేటువంటి విషయాలు నేను మీకు చెప్పిన తర్వాత దానికంటే ముందు ఇంకోటి చూపిస్తానని చెప్పాను. అదేంటంటే ఇప్పుడు మాట ఇది చూడండి. ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు బాగా ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే జెనసిస్ 10th is called the table of nations and is structured in terms of descendants of the 3 sons of Noah, Japheth, Ham and Shem. Many names mentioned in the chapter 10 are identifiable with nations of ancient times, some of which have continued down to the present. ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్, ఇది మాట. ఇజ్రాయెల్ చూడండి ఇక్కడ ఉన్నది ఇజ్రాయెల్, ఇది మెయిన్. కానాను, ఇజ్రాయెల్ ఇది మెయిన్. కానీ లెబనాన్ ఉన్నది ఇక్కడ. ఈ లెబనాను, సిరియా ఇప్పుడు ఆల్రెడీ మొన్న పాలస్తీనాతోటి యుద్ధం అవుతా ఉంది స్టిల్, అంటే మొన్న ఆగింది కొంచెం వరకు. ఇదంతా కూడా ఏంటంటే ఆక్రమించినటువంటి ఇజ్రాయెల్ ప్రాంతంలో వారు ఏం చేశారు అంటే లెబనాన్ని, దాని తర్వాత వీళ్ళని లూద్ని, వీళ్ళందరినీ సిరియాన్స్ని వీళ్ళందరినీ తీసేసుకొని వాళ్ళు సపోర్ట్ చేసుకొని ఈ యొక్క ఇజ్రాయెల్ ల్యాండ్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ భూభాగాన్ని స్వతంత్రించుకోవాలనేటువంటిది ప్లాన్ మాట వీళ్ళంతా కూడా. వాస్తవానికి వీళ్ళందరూ ఎవరు అంటే అన్నదమ్ములే, మళ్ళీ అన్నదమ్ములే, కానీ దేవుడు మారిపోయాడు మాట. ఇంకా ఇటువైపు పైకి వెళ్తే ఇదంతా కూడా ఏమైపోయింది, ఇదంతా కూడా అంటే ఆల్మోస్ట్ యూరోపియన్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఈజిప్ట్ ఏమి ఈ ప్రాంతంలో ఉంది, పూతు, మిరియాము, దాని తర్వాత ఇదంతా కూడా ఇటువైపు సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా ముస్లిం నేషన్స్. ఇరాకు, ఇవన్నీ ఫైటింగ్లు అవుతూనే ఉన్నాయి స్టిల్. ఇరాన్ అండ్ ఇరాక్ ఇప్పుడు అన్ని ఫైటింగ్లు అవుతున్నాయి. ఇజ్రాయెల్ యొక్క ఒక్క ల్యాండ్, మేజర్ ల్యాండ్ పాయింట్లో నుంచి ఈ పాలస్తీనా యుద్ధాలు కూడా ఇక్కడే ఉన్నాయి పరిస్థితి. ఇవన్నీ మేజర్గా ఉన్నటువంటి కాంటెక్స్లో సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాళ్ళు ఆ ల్యాండ్ ప్లస్ బ్లెస్సింగ్స్ ప్లస్ దేవుడు కూడా మారిపోయాడు మన వీళ్ళకి. ముస్లిమ్స్ ఆరాధించేటువంటి అల్లా మన యెహోవా ఒకటి కాదు. వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ అల్లా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద బిబ్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ జెహోవా. ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఈ ప్రాంతాల్లో వారు ఏమైపోయారు అంటే వారంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయి, డివైడ్ అయిపోయి వాళ్ళు వచ్చారు. సో ఇక్కడ మనము అంటే ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు నేషన్స్కి డివైడ్ అయిపోయి, వాళ్ళు స్ప్రెడ్ అయిపోయి, వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఆయా ప్రాంతాలకి వారు వ్యాప్తి చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. సో వెళ్ళిపోయి వాళ్ళు ఏమైపోయారు అంటే డివైడ్ అయిపోయి దేవుడు లేనటువంటి జనాంగంగా అయిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ పెట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను నెక్స్ట్ వీక్కి. ఆ ట్విస్ట్ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ట్విస్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ ట్విస్ట్ ఏంటంటే నా వైపు చూస్తే మీకు నేను ఆ ట్విస్ట్ చెప్తాను, ఆ క్వశ్చన్ కూడా చెప్తాను. అందరూ నా వైపు చూడండి. ముగించేస్తున్నాను నేను, 5:30 అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే యోసేపుని వారి అన్నలు ఐగుప్తులో అమ్మేశారు. అది మనకు తెలిసిన స్టోరీ. అంటే ఆదికాండము 50 అధ్యాయం దగ్గర వచ్చేదానికల్లా జరిగే స్టోరీ అది. కానీ వాళ్ళు యోసేపుని కొనుక్కోవడానికంటే ముందే వారు స్లేవ్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. అంటే స్లేవ్ని పర్చేజ్ చేసే సిస్టమ్ వాళ్ళకు ఉంది. ఓకేనా? నా ప్రశ్న జాగ్రత్తగా వినాలి మీరు, క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే.
స్లేవ్ సిస్టంలోకి వెళ్ళడానికి లేదా స్లేవ్ని పర్చేజ్ చేయడానికి వాళ్ళ సామర్థ్యము అంతగా అభివృద్ధి అవ్వడానికి, ఒక బానిసని కొనుక్కునేటువంటి సామర్థ్యంలోకి వెళ్ళడానికి ఏంటి వాళ్ళని ప్రమోట్ చేసింది? వాళ్ళంతగా రిచ్ అవ్వడానికి వాళ్ళ కారణం ఏంటి? ఇది ప్రశ్న. ఎవరైనా ఇంకా నేను ఇది క్లోజ్ చేసేటువంటి లాస్ట్ క్వశ్చన్ ఇది. నాకు ఇవాళ చాలా క్వశ్చన్స్ అడిగాను, చాలా ఆన్సర్స్ చెప్పారు. చాలా సంతోషం, మీరు అందరూ చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. గట్టిగా వినబడతలేదు బ్రదర్, ఎవరు చెప్తున్నారు? వారు వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు బాగా ఆర్జించి వాళ్ళు బానిసలు పెట్టుకున్నారు. ఇంకా అసలు వాళ్ళు ఏ దేశం వాళ్ళని అనుకున్నాం మనం ఇప్పటివరకు? మూడు సెక్షన్స్లో ఎవరిని చూసాం మనం? వాళ్ళని సెకండ్ సెక్షన్లో చూసాం కదా, ఐగుప్తీలు, ఈజిప్టియన్స్ అని మనం చూసాం. ఇప్పుడు మీరు 10వ అధ్యాయం రండి, మళ్ళీ బైబిల్ తీయండి ఒకసారి. 10వ అధ్యాయం బైబిల్ తీసి 8వ వచనం చూడండి ఒకసారి. కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. ఇదండి మెయిన్ కారణము, పరాక్రమశాలుడు. కూషీలు హాము సంతానం వారు కూషీలను కన్న తర్వాత 6వ వచనం దగ్గర నుంచి వస్తే 8వ వచనంలో కూషుని కన్నాడు. కూషు నిమ్రోదుని కన్నను. హాము సంతానాలు వచ్చిన తర్వాత ఈ పరాక్రమశాలి అంటే భూమి అంతటా ఆరంభించినంట. చూసారా, భూమి మీద పరాక్రమశాలులై ఉండటం ఆరంభించును. ఎప్పుడైనా సరే పవర్ ఉందనుకోండి, 2 విషయాలతోటి మనకి ఈజీ అయిపోతుంది ఏదైనా పని. ఇప్పుడున్న ప్రజెంట్ సినారీలో కానీ అప్పుడున్న దాంట్లో కానీ, ఏదైనా వాళ్ళకి డబ్బులన్నా ఉండాలి, లేదా రెండోది బలమైన ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సినారీలో ఇంకోటి యాడ్ అయింది, అదేంటంటే డబ్బులు ఉన్నవాడు రాజకీయాల్లోకి వస్తాడు. డబ్బులు ఉన్నవాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే రాజకీయాలు ఇంక వాడి చేతిలోకి వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. లేదు అని అంటే నాలెడ్జ్ ఉండాలి, బాగా మైట్ అన్న ఉండాలి, స్ట్రెంత్ అన్న ఉండాలి, లేదంటే ఎడ్యుకేషన్ అన్న ఉండాలి, లేదా మంచి పలుకుబడి ఉండేటువంటి శరీర దృఢత్వము, దాని తర్వాత ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు పక్కన వాళ్ళని పెట్టి అణచివేసి వీళ్ళు అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు కూడా సేమ్ సినారియోలో జరుగుతుంది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అణచివేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. మంచి ఉన్నతమైనటువంటి కులస్తులు కులం తక్కువ వాళ్ళని ఎప్పటికీ ఇంకా వాళ్ళని జాయిన్ చేసుకునే పరిస్థితులు కనబడతలేదు. ఇంకా వాళ్ళు ఇంకా తక్కువగానే చూస్తున్నారు. అణచివేత కార్యక్రమం ఇప్పటికీ జరుగుతుంది. డబ్బులున్నా, మంచి పలుకుబడి ఉన్నా, మంచి స్థాయిలో ఉన్న తక్కువ వారిని అందరినీ కూడా అణిచివేసే కార్యక్రమం ఉంది. సో కూషీలు మంచి సౌండ్ పార్టీ అవడానికి ప్రధానమైనటువంటి బైబిల్ లేఖన ఆధారమైన వాక్యం ఏంటనంటే ఆదికాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు. కూషీలు పరాక్రమ గలవారై భూమి అంతటా బాగా వ్యాపించి చెందారు. సో దానివల్ల యోసేపుని వాళ్ళు కొనుక్కున్నారు. సో నెక్స్ట్ స్టోరీ మనము తర్వాత వారము చూద్దాం. వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి. అంటే టీవీ నేను చూస్తుంటాం కదా, అలాగే మీరు కూడా వెయిట్ చేస్తుంటే నెక్స్ట్ వీక్ వస్తుంది ఈలోపు సండేకి. అప్పుడు మళ్ళీ స్టిల్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు సమాధానాలు కావాలనుకుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకోండి. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ 5 ఫేజెస్లో మనం ఓల్డ్ టెస్ట్మెంట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను మీకు. ఫస్ట్ ఫేజ్లోనేమో బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి డిఫరెన్స్ చెప్పాను. సెకండ్ ఏమో కవనెంట్స్, ద డిఫరెన్సెస్ ఆఫ్ కవనెంట్స్ చూసాం మనం. దాని తర్వాత సాల్వేషన్ ప్లాన్ మనం చూసాము. సాల్వేషన్ ప్లాన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సేవ్డ్ పర్సన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్. దాని తర్వాత మనం చూసాము డిఫరెన్సెస్ వాళ్ళ జీనియాలజీలో ఉన్నటువంటి విషయాలు. ఫ్లడ్ని మనం చూసాము, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఏజ్ ఫ్యాక్టర్స్లో, లైఫ్ ఫ్యాక్టర్స్లో ఆ గ్యాప్స్ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలు చూసాము. దాని తర్వాత లాస్ట్గా మనం చూసింది ఏంటంటే 10వ అధ్యాయం ఆధారం చేసుకొని నోవాకు ఉన్నటువంటి 3 సంతానము, 3 డివిజన్స్ ఎలా ఉన్నాయో చూసాము. ఎందుకు ఈ డివిజన్స్ చేసామంటే మనం రేపు నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళేటప్పుడు ఈ డివిజన్స్, దాని తర్వాత కింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్గా మీకు మళ్ళీ ఇది ఉపయోగపడుతుంది. ఇది కానీ అర్థమైపోతే మీరు నెక్స్ట్ సెషన్స్ ఏమీ అర్థం అవ్వవు. 60 సినిమా చూసినట్టు ఉంటుంది. అంటే 60 వస్తే పర్లేదు, 60 రాకపోతే.
చిన్న క్వశ్చన్. యా షూర్. యు హావ్ సెడ్ అల్లా ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ జెహోవా అని అదొకటి అన్నారు కదా. yes Can you just explain? Yeah, sister, thank you for the question. Nice question. The major difference ఏంటంటే అల్లా ఏంటంటే యాక్చువల్గా 14th century ఇన్ ద సెన్స్ వరకు కూడా వాళ్ళకి ఏమీ దానికి సోర్సెస్ ఏమీ లేవు. వాళ్ళకి అంటే ఏ బుక్ లేదు, ఫార్మాట్ లేదు, వాళ్ళకి అంటే డివైన్ రివిలేషన్స్ ఏమీ లేవు. మహమ్మద్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏ సోర్సెస్ లేవు. వాళ్ళకి అంటే వాళ్ళకి రిటర్న్ డాక్యుమెంట్ ఏది అథారిటేటివ్గా లేదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ అల్లాలో ఉన్నటువంటి విషయాలు మన బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకి మ్యాచ్ అవ్వవు. వాళ్ళు జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఏంటంటే దేవుని కొరకు చేసేటువంటి పవిత్ర యుద్ధము. ఆ పవిత్ర యుద్ధంలో ఎవరిని చంపినా సరే వాళ్ళకి పరలోకంలో అంటే వాళ్ళు నమ్మే పరలోకంలో స్పెషల్ క్యాడర్స్ ఉంటాయి. ఇంకా చెప్పనా అంటే ఇంకొంచెం రఫ్గా చెప్పాలి అని అంటే ఇంకా రఫ్గా కొంచెం అంటే మీరేమనుకోకపోతే రఫ్గా కూడా చెప్తాను. అదేంటంటే అలాంటి పవిత్ర యుద్ధంలో ఈ మతానికి వేరే మతానికి సంబంధించిన వాళ్ళని చంపేస్తే చాలా ఇంపార్టెంట్ ఇది. వేరే మతానికి సంబంధించిన వాళ్ళని చంపేస్తే వాళ్ళు క్రైస్తవులైనా హైందవులైనా వేరే మతానికి వాళ్ళని చంపేస్తే వాళ్ళకి పరలోకంలో మంచి వర్జిన్స్తో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి ఉంది, అలాగుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ అల్లా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డివైన్ ఫార్మ్ ఆఫ్ బిబిలికల్ గాడ్ జెహోవా. ఇది చాలా చిన్నవి చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దాంట్లో. సో ఇవేవి కూడా మ్యాచ్ అవ్వవు మనకి. అందుకని వాళ్ళు నమ్మేటువంటి దేవుడు డిఫరెంటు, వాళ్ళు నమ్మేటువంటి విధానం డిఫరెంటు, వాళ్ళు నమ్మేటువంటి డాక్టర్స్ డిఫరెంట్. మన దాంట్లో ఏమీ లేవు అలాంటివి. హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్, సిస్టర్. ఎనీవన్? ఎస్, ఎవరు మొక్కమాట పడద్దు, అడగచ్చు, టైము తీసుకోవచ్చు. మళ్ళీ డౌట్ ఉండిపోతే నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి డౌట్స్. దీంట్లో కొన్ని క్వశ్చన్ బాక్స్ వచ్చినట్టు ఉన్నాయి దీంట్లో, అవి నేను ఆన్సర్ చేస్తాను. చాట్లో క్వశ్చన్స్ వచ్చినాయి కూడా కొన్ని. అన్న స్త్రీకి పుట్టినవారు అంటే మనమందరము స్త్రీకే కదా పుట్టాము మేము. అబ్బా మంచి క్వశ్చన్. ఎవరిది? శామ్యులా ఐజాక్? అన్న స్త్రీకి పుట్టినవారు అంటే మనమందరం స్త్రీకే పుట్టిన. నేను ఇందాక మీకు ఆ డిఫరెన్స్ చెప్పాను కదా, మళ్ళీ మీకు డౌట్ ఎలాగొచ్చిందో తెలియట్లేదు. స్త్రీకి పుట్టడం అంటే ఏంటంటే స్త్రీకే పుట్టాము, కానీ స్త్రీకి పుట్టడంలో పురుషుడి యొక్క ప్రమేయం ద్వారా మనం పుట్టాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి పురుషుడి ప్రమేయం లేకుండా పుట్టారు. అది మాట స్త్రీకి పుట్టడం అంటే దాని అర్థం. మనందరం స్త్రీకి పుట్టామే, వాస్తవానికి స్త్రీకే పుట్టాము. అంటే స్త్రీ అంటే నా తల్లి, అంటే నా మదరు నన్ను గర్భంలో ధరించింది. అయితే గర్భంలో ధరించడానికి నా ఫాదరు మా మదర్కి ఉన్నటువంటి మేటింగ్ బట్టి నేను వచ్చాను. అది మనకు తెలిసిన విషయాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పురుషుడి యొక్క ప్రమేయం లేదు. అందుకని స్త్రీకి పుట్టినవాడు అని అనేది చాలా స్పెషల్, స్పెక్యులర్గా ఉండేటువంటి ఆన్సర్. ఒక క్వశ్చన్. ఎస్, ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? ఎనీవన్? మరి ఖురాన్లో అబ్రహాం గురించి ఉంది, మెస్సై గురించి ఉంది. మరి మా ముస్లిమ్స్ వాళ్ళందరూ ఏమంటారు అంటే దావీద్ గురించి ఉంది, దావూద్ అని ఉంటుంది, దావూద్. సో వీళ్ళు కాపీ బ్రదర్ అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది నాకు. బైబిల్లో ఉన్న దేవుడే మన దేవుడు అని అంటుండ్రు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు మన దేవుడు అని వాళ్ళు ఒప్పుకోరు. బైబిల్లో ఉన్న దేవుడు ఓన్లీ ప్రవక్తనే మాట్లాడతారు వాళ్ళు. యేసు ప్రభువుని కాదు కానీ యెహోవా దేవుడు అని అంటారు. ఇప్పుడు కాపీ కొట్టిన వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు బ్రదర్. మన దాంట్లోంచి ఆల్రెడీ ఆరిజిన్ అంతా మంది కదా, మన దాంట్లో ఉన్నది కాపీ కొట్టుకొని రాసుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా మహమ్మద్ వచ్చిన తర్వాత ఈ బైబిల్లో ఉన్న విషయాలు వాళ్ళు కాపీ కొట్టుకొని దాన్ని కొంచెం రివర్స్లో చేసి రాసుకున్నారు. అదంతా కూడా అది కెననైజ్ చేయబడలేదు. దాని తర్వాత దానికి అథారిటీ కానీ అథెంటికేటెడ్ కానీ ఏమీ లేవు. అది ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. కానీ వాళ్ళు వాడుకునేటువంటి పదాలు, ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ ఎవరు? అబ్రహామే కదా. వాళ్ళకి ఫాదర్ అయినా మనకి ఫాదర్ అయినా ఎవరు? ఫాదర్ ఎవరు? తండ్రి ఎవరు? అబ్రహాం.
అబ్రహాం నుంచి వచ్చారు. అబ్రహామే వాళ్ళు తండ్రి, ఇంక వేరే అక్కడ వరకు స్కోప్ లేదు. కానీ స్కోప్ ఏంటంటే అక్కడ తర్వాత వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందన్నమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే వాళ్ళ థియాలజీ మారిపోయింది, వాళ్ళ డాక్టర్స్ మారిపోయినాయి, వాళ్ళ యొక్క ఐడియాలజీ మారిపోయింది, వాళ్ళ యొక్క వే ఆఫ్ వర్షిప్, వే ఆఫ్ ప్యాటర్న్ వాళ్ళు చేంజ్ చేసుకున్నారు మహమ్మద్ వచ్చిన తర్వాత. అందుకని కూడా దూత చెప్తేనే రాశాను అంటున్నాడు కదా, దేవుడి దూత వచ్చి చెప్పాడా చెప్తున్నాడు. అదేనండి, అదే మనం ఇప్పుడు దాన్ని మనం కెననైజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా బోల్డ్ అని వేరే సోర్సెస్ ఉన్నాయి. భగవద్గీత కూడా ఉంది, మనం నమ్ముతామా? మరి భగవద్గీతలోను పురాణాల్లోనూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఉన్నాయి. మరి అవన్నీ మనకు ఫైనల్ అథారిటీయా? మన ఫైనల్ అథారిటీ స్క్రిప్చర్. అది మీకు 5th బుక్లో స్క్రిప్చర్ ఎలానో వచ్చేటప్పుడు మీకు వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు అడిగారు కాబట్టి కూడా ఆన్సర్ ఏంటంటే వాళ్ళు రాసుకున్నవన్నీ కూడా కాపీడ్ వర్షన్, మనదేమో అథారిటేటివ్ వర్షన్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఐజాక్ బ్రదర్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్ మనందరికీ కూడా చిట్టీలు పెట్టడము, కాపీ కొట్టడం అలవాటు కదా. అంటే ఎంతమంది అంటే ఇప్పుడు కాదులే, మనం చదువుకునేటప్పుడు. ఓకే, నవ్వుతున్నాడు తమ్ముడు పక్కన, ఐజాక్ పక్కన ఎవరో తెలియదు నాకు. ఓకే, సో నేనేం చేశానంటే నా ముందున్నవాడికి చెప్పానమాట, అరే నీకు కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అవి ఇవి కొనిపెడతాను, కొంచెం ఎగ్జాము కష్టంగా ఉందంటే వాడు ఓకే అన్నాడు. సో వాడు ఎగ్జాము రాసినప్పుడు పేపర్ ఇలా పెట్టరా అంటే వాడు పెడితే నేను మొత్తం చూసి రాశాను. దాంట్లో వెనకాల కూర్చొని ఇలా చూసి రాసుకున్నాం, మళ్ళీ ఇలా చూసి రాసుకున్నాం మొత్తం అంతా. దాని తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. వాడికేమో 60 వస్తే నాకేమో 62 వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు ఎక్కువ 2 మార్కులు? చెప్పండి, ఇప్పుడేమో చెప్పట్లేదు. క్వశ్చన్ అడిగారు, ఆడికి 60 వచ్చింది, నాకు 62 వచ్చింది. ఏంటంటారు కారణం? ఏదన్నా ఒక మిస్టేక్, కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించి రాసిన. వాడిది చూసి రాశాను, నాకు తెలిసినవి కూడా రాసుకున్నారు ఒక 2 మాట. అది అంతకంటే వేయలేదు దాంట్లో. అలాగే సేమ్ ఏంటంటే మన దాంట్లో కాపీ కొట్టేసాడు. కాపీ కొట్టి రాయడం వల్ల ఏమైందంటే వాడికి ఏదో ఎక్స్ట్రా ఉన్నట్టుగా కనబడుతుంది మనకు, అంతే. ఇదంతా కాదు, ఏమీ లేదు దీంట్లో. అందుకని ఫైనల్ అథారిటీ స్క్రిప్చర్ మనం నమ్మేటువంటిది. మీకు 5th బుక్లో వస్తుంది బ్రదర్. యాక్చువల్గా ఇంకా డీటెయిల్గా వెళ్తాం మనం అక్కడ. ప్రశాంత్ గారు కానీ ముస్లిమ్స్ ఫస్ట్ ఉన్నారు, క్రిస్టియన్స్ తర్వాత అని అంటారు కదా. వాళ్ళు చెప్పుకోవడానికి ఎన్నైనా చెప్పుకోవచ్చమ్మా. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడప్పుడు ఏది చెప్పుకుంటున్నాం అనేది మనం బైబిల్ అథారిటేటివ్లో ఉన్నప్పుడే మనకి ఫైనల్ అథారిటీ. కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటారు. ముందున్నారంటే మనం ఇప్పుడు ఇస్మాయిల్ సంతానం కంటే ముందు అబ్రహాం ఉన్నాడు కదా. మరి అలాగైతే అబ్రహాం ఎవరు? ఇస్మాయిల్ రావాలంటే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఎవరు? అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డాను. లేదంటే అబ్రహాం దేవుడిని ఇస్కరేణి వల్ల చేస్తాను. ఇవన్నీ వాగ్దానాలు దేవుడికి కదా. వాళ్ళ దేవుడు ఎక్కడ వచ్చాడు ముందుకి? అబ్రహాం తర్వాతే రావాలి. వాళ్ళు ఎవరు రావాలన్నా అబ్రహాం తర్వాతే రావాలి. మీ క్వశ్చన్స్ అన్నీ ఇస్లాం మీదకి వెళ్ళిపోతున్నాయి, ఓల్టేజ్ మీదకి రావట్లేదు మీకు. మంచిదే, ఏం పర్వాలేదు. అబ్రహాము పితృడు కాదా? ముస్లింకి అబ్రహాం పితృడే, నో డౌట్. ఇది ఒక క్వశ్చన్ డౌట్ నాకు. లేదు, అబ్రహాము ముస్లిమ్స్కి పితరులే, యూదులకి పితరులే. ఇంక వేరే సోర్స్ లేదు. ఇందాక నేను అదే చెప్తున్నాను కదా, తండ్రి ఒకడే కదా, అది ఇంక వేరే సోర్స్ లేదు. ఎస్, ఇంకెనీవన్ ఎనీథింగ్ అంటే ముస్లిమ్స్ మనం వేరే టాక్ పెట్టుకోవచ్చు కావాలంటే. చెప్పండి, పర్లేదు. అబ్రహాము తండ్రి అయినప్పుడు మరి ముస్లిం దేవుడు ఎలా మారిపోయాడో నాకు అర్థం కాలేదు. అది పెద్ద క్వశ్చన్ ఇప్పటికినా. ఓకే, ఎలా మారిపోయాడనంటే ఇప్పుడు మనము నేనేమన్నానంటే ఇందాక 3 సంతానంలో యాపేతు వంశావళి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయారని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు దేవుడు లేకుండా ఎందుకు అయిపోయారు అని అంటే వాళ్ళ ఓన్ ఇంటెలిజెన్స్ మీద, వాళ్ళ ఓన్ క్యాపబిలిటీస్ మీద, వాళ్ళ ఓన్ కెపాసిటీస్ మీద, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద వాళ్ళు ఆధారపడ్డారు. దేవుడిని తప్పించుకున్నారు, వాళ్ళ కెపాబిలిటీస్ మీద ఆధారపడ్డారు. అలాగే ముస్లిమ్స్ ఏం చేశారు అని అంటే తండ్రి ఒకడైనంత మాత్రాన ఇప్పుడు అంతా అదే నడిపించాలని ఏముంది వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే దాంట్లోనే వచ్చారు. కానీ వాళ్ళు వీళ్ళ మీద ఫైటింగ్ చేయాలన్నా, వీళ్ళకు ఉన్నటువంటి థియాలజీని రాంగ్ చూపించాలన్నా, మాది గొప్ప అని చెప్పుకోవాలన్నా ఏం చేశారు అని అంటే వీళ్ళు దాన్ని సప్రెస్ చేసి వాళ్ళు దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ థియాలజీకి తీసుకొచ్చారు, వాళ్ళ బుక్ని ఖురాన్ రాసుకున్నారు అన్నమాట. అలా ఎస్, రాజేంద్ర పాల్ గారు ఆప్ చేద్దామా? ఇంకేమన్నా